నామాలు మనం చక్కగా ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అందరూ మీ కళ్ళని మూసుకొని చేతుల్లో చేతులు కలుపుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని హాయిగా కూర్చుందాం మాస్టర్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. చక్కగా హాయిగా అద్భుతంగా ధ్యానం చేద్దాం మాస్టర్స్. ధ్యానం అంటే మరేమి కాదు, శ్వాస మీద ధ్యాస. మనలోకి మనం ప్రయాణం చేయడం. మన కోసం చేసేదే ఈ ధ్యానం. ఓకే మాస్టర్స్. మన ఎదురుగా ఆకాశం మధ్యలో ఒక గోల్డెన్ కాంతి పిరమిడ్ వచ్చింది మాస్టర్స్. చూడండి, గోల్డెన్ కాంతితో మెరుస్తున్న పిరమిడ్, అదే కాంతి జగత్ పిరమిడ్. అందులోకి వెళ్ళి మనం ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. మన ఇంటి ముంగటికి మెట్లు వచ్చినాయి, ఒక్కొక్కరిగా ఆ మెట్లు ఎక్కుకుంటూ పైకి ఎక్కుదాం మాస్టర్స్. డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి ఎంత చక్కటి గోల్డెన్ కాంతితో మెరుస్తుందా పిరమిడ్. డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి అందరం సర్కిల్లా కూర్చుందాం మాస్టర్స్. హాయిగా చక్కగా ఎంతో అద్భుతమైన పిరమిడ్, దాంట్లో కూర్చుందాం. మనం అందులో అడుగు పెట్టగానే ఎంత అద్భుతమైన శక్తి మనల్ని ఆహ్వానించింది. మన శరీరం అంతా తెలుస్తుంది ఆ అద్భుతమైన శక్తి. ఈ గోల్డెన్ కాంతి పిరమిడ్ యొక్క ఎనర్జీ నా తల వెంట్రుక నుండి అరికాలు గోరు వరకు నాలోకి రావాలని అనుకోండి మాస్టర్స్. మనలో ఉన్న శరీర అవయవాలన్నీ గోల్డెన్ కాంతిగా నిండిపోతున్నాయి. నాడీ వ్యవస్థ మొత్తం గోల్డెన్ కాంతిగా మారిపోతుంది. అలాగే బోన్ వ్యవస్థ మొత్తం గోల్డెన్ కాంతిగా మారిపోతుంది. మనలోని రక్త కణాలు అన్ని గోల్డెన్ కాంతిగా మారిపోతున్నాయి. ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, మాలిక్యూల్స్, క్రోమోజోమ్స్ అన్ని గోల్డెన్ కాంతిగా మారిపోతున్నాయి మాస్టర్స్. మన డిఎన్ఏ 12 ప్రోగుల డిఎన్ఏ కూడా గోల్డెన్ కాంతిగా మారిపోయింది. మనం ఇప్పుడు ఒక పూర్ణాత్మగా మారిపోయాం మాస్టర్స్. మనతో మనం కనెక్ట్ అయిపోయాం. అదే మనం ఇప్పుడు మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకుందాం. మన ఫిజికల్ గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్ ని హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం. మన హాస్టల్ గురువైన శ్రీ 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 మావతార్ బాబాజీని హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం. అలాగే
జీసస్ మాస్టర్, బుద్ధ మాస్టర్, కృష్ణ మాస్టర్, శివ మాస్టర్, వెంకటేశ్వర మాస్టర్, ఆంజనేయ మాస్టర్, ఇలా మన ఇష్టమైన మాస్టర్స్ అందరినీ, సాయిబాబా మాస్టర్ అందరినీ ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. అలాగే నక్షత్రలోక వాసులని, ఆర్కుటూరియన్స్, సిరియన్స్, వ్యాగన్స్, నైజీరియన్స్, లైడియన్స్, ఏంజల్స్, ఆర్కేంజల్స్, గార్డెన్ ఏంజల్స్ అందరినీ మన హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. నక్షత్రలోక మాస్టర్స్, పిరమిడ్ లోక మాస్టర్స్, కాంతిలోక మాస్టర్స్, కాంతి స్ప్రెడ్డింగ్ మాస్టర్స్, జామెట్రిక్ కనెక్షన్ మాస్టర్స్, గ్రాండ్ హీలింగ్ మాస్టర్స్, చక్రాస్ హీలింగ్ మాస్టర్స్, అలాగే అందరినీ మన హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. మనం మాస్టర్స్ అందరూ మనం వారి చుట్టూ కూర్చొని ఉన్నాం. వారు మన మధ్యలోకి వచ్చి కూర్చున్నారు. వారందరికీ మనం సరెండర్ అయిపోదాం మాస్టర్స్, శరణాగతి అయిపోదాం. ఈ సెషన్ కి సరెండర్ అవుదాం, మాస్టర్స్ కి సరెండర్ అయిపోదాం. ఓకేనా మాస్టర్స్? గమనించండి మాస్టర్స్, శ్వాసని గమనించండి. ఎంత అద్భుతంగా శ్వాసని గమనించండి. మనం కనెక్షన్స్ ఇచ్చుకుందాం మాస్టర్స్. నేను డాట్ చెప్తాను, లెఫ్ట్ బ్రెయిన్ ఒక డాట్ పెట్టండి. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. లెఫ్ట్ బ్రెయిన్ బ్రీతింగ్ టచ్ అవ్వాలి, టచ్, బ్రీత్ అవుట్. అలాగే రైట్ బ్రెయిన్ కూడా ఒక డాట్ పెట్టుకుందాం. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. రైట్ బ్రెయిన్ బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఈ లెఫ్ట్ బ్రెయిన్ ని రైట్ బ్రెయిన్ కి లైన్ కలుపుదాం. బ్రీతింగ్, రైట్ బ్రెయిన్, బ్రీత్ అవుట్, లెఫ్ట్ బ్రెయిన్. బ్రీతింగ్, లెఫ్ట్ బ్రెయిన్ నుంచి రైట్ బ్రెయిన్ కి, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, లెఫ్ట్ బ్రెయిన్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఆజ్ఞా చక్రానికి ఒక డాట్ పెట్టుకుందాం. ఆజ్ఞా చక్రం బ్రీతింగ్, టచ్, టచ్ అవ్వాలి, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఇప్పుడు రైట్ బ్రెయిన్ నుండి ఆజ్ఞా చక్రానికి ఒక లైన్ కలుపుదాం. రైట్ బ్రెయిన్ నుండి ఆజ్ఞా చక్రానికి బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. రైట్ బ్రెయిన్ దగ్గరికి రావాలి, అక్కడ టచ్ చేసుకొని వెనక్కి వచ్చేయాలి. బ్రీతింగ్, ఆజ్ఞా చక్ర, టచ్, బ్రీత్ అవుట్, రైట్ బ్రెయిన్. అలాగే ఆజ్ఞా చక్ర నుండి లెఫ్ట్ బ్రెయిన్ కి లైన్ కలపాలి. ఆజ్ఞా చక్ర బ్రీతింగ్, లెఫ్ట్ బ్రెయిన్, బ్రీత్ అవుట్, ఆజ్ఞా చక్ర. బ్రీతింగ్, లెఫ్ట్ బ్రెయిన్, బ్రీత్ అవుట్, ఆజ్ఞా చక్ర. ఇక ఈ వీటినన్నిటిని కలిపేద్దాం.
లెఫ్ట్ బ్రెయిన్ టు రైట్ బ్రెయిన్ బ్రీతింగ్ ఆజ్ఞా చక్ర బ్రీత్ అవుట్ లెఫ్ట్ బ్రెయిన్ ఒక్కసారి త్రిభుజం చూడండి మాస్టర్ గమనించండి లెఫ్ట్ బ్రెయిన్ టు రైట్ బ్రెయిన్ టు ఆజ్ఞా చక్ర టు లెఫ్ట్ బ్రెయిన్ బ్రీతింగ్ టచ్ చేసుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేయాలి బ్రీతింగ్ రైట్ బ్రెయిన్ ఆజ్ఞా చక్ర బ్రీత్ అవుట్ లెఫ్ట్ బ్రెయిన్ బ్రీతింగ్ టచ్ బ్రీత్ అవుట్ త్రిభుజం వచ్చేసింది మాస్టర్స్ మళ్ళీ ఒక్కసారి బ్రీతింగ్ బ్రీత్ అవుట్ గమనించారా ఒక త్రిభుజం వచ్చింది అలాగే మనం లెఫ్ట్ కణత అంటే టెంపుల్ కుడి కన్ను పక్కనుండే ఆ కణత ఏదైతే టెంపుల్ అక్కడ ఒక డాట్ పెట్టుకుందాం బ్రీతింగ్ టచ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ టచ్ బ్రీత్ అవుట్ అలానే లెఫ్ట్ కణత లెఫ్ట్ టెంపుల్ ఒక డాట్ పెట్టుకుందాం బ్రీతింగ్ టచ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ టచ్ బ్రీత్ అవుట్ ఈ రెండు కణితలకు లైన్ కలుపుదాం రైట్ కణిత నుండి లెఫ్ట్ కణితకు బ్రీతింగ్ లెఫ్ట్ కణిత బ్రీత్ అవుట్ రైట్ కణిత లైన్ బ్రీతింగ్ టచ్ అవ్వాలి లెఫ్ట్ కణితకు బ్రీత్ అవుట్ మళ్ళీ రైట్ కణితకు వచ్చేయాలి బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ టచ్ బ్రీత్ అవుట్ చాలా బాగా చేస్తున్నారు ఇలాగే మన ఆజ్ఞా చక్రకు ఒక డాట్ పెట్టుకుందాం బ్రీతింగ్ ఆజ్ఞా చక్ర బ్రీత్ అవుట్ బ్రీతింగ్ ఆజ్ఞా చక్ర బ్రీత్ అవుట్ ఇక రైట్ కణిత నుంచి లెఫ్ట్ కణితకు లెఫ్ట్ కణిత నుంచి ఆజ్ఞా చక్రానికి లైన్ పెట్టండి బ్రీతింగ్ టచ్ బ్రీత్ అవుట్ ఆజ్ఞా చక్రం నుండి మళ్ళీ రైట్ కణితకు రావాలి ఓకేనా బ్రీతింగ్ టచ్ బ్రీత్ అవుట్ మనం ఇంకొక త్రిభుజం చేసుకుందాం సబ్ కాన్షియస్ మైండ్ లో ఒక డాట్ పెట్టుకుందాం ఓకేనా బ్రీతింగ్ సబ్ కాన్షియస్ మైండ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ టచ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ టచ్ బ్రీత్ అవుట్ ఇప్పుడు మనం రైట్ కణిత నుండి సబ్ కాన్షియస్ మైండ్ కి ఒక లైన్ గీద్దాం బ్రీతింగ్ సబ్ కాన్షియస్ మైండ్ బ్రీత్ అవుట్ రైట్ కణిత బ్రీతింగ్ సబ్ కాన్షియస్ మైండ్ బ్రీత్ అవుట్ రైట్ కణిత సబ్ కాన్షియస్ మైండ్ నుండి లెఫ్ట్ కణితకు పోదాం అంటే లెఫ్ట్ టెంపుల్ బ్రీతింగ్ లెఫ్ట్ టెంపుల్ బ్రీత్ అవుట్ సబ్ కాన్షియస్ మైండ్ నుండి లెఫ్ట్ టెంపుల్ కి వెళ్ళాలి అక్కడ నుండి మళ్ళీ వెనక్కి రావాలి అప్పుడు లైన్ అన్నమాట సబ్ కాన్షియస్ మైండ్ టు లెఫ్ట్ కణిత బ్రీతింగ్ టచ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ టచ్ బ్రీత్ అవుట్ వచ్చేసింది మనం ఈ లెఫ్ట్ కణిత నుండి ఆజ్ఞా చక్రానికి వెళ్దాం లైన్ లెఫ్ట్ కణిత టు ఆజ్ఞా చక్రం నుండి మళ్ళీ లెఫ్ట్ కణితకు వచ్చేయాలి లైన్ అన్నమాట బ్రీతింగ్ ఆజ్ఞా చక్ర టచ్ బ్రీత్ అవుట్ లెఫ్ట్ కణిత బ్రీతింగ్ బ్రీత్ అవుట్ అలానే ఆజ్ఞా చక్రం నుండి కుడి కణితకు రావాలి కుడి టెంపుల్ కి ఆజ్ఞా చక్ర టు కుడి కణిత బ్రీతింగ్ మళ్ళీ ఆజ్ఞా చక్రానికి వెనక్కి వెళ్ళాలి బ్రీతింగ్
టచ్, బ్రీత్ అవుట్. ఇవన్నీ కలుపుకొని మళ్ళీ ఒక్కసారి చేద్దాం. ఓకేనా? రైట్ కణిత నుండి సబ్ కాన్షియస్ మైండ్ టు సబ్ కాన్షియస్ మైండ్ టు లెఫ్ట్ కణిత, లెఫ్ట్ కణిత టు ఆజ్ఞాచక్ర, ఆజ్ఞాచక్ర టు రైట్ కణిత. ఓకే మాస్టర్, చిన్నగా అయినా స్లో అయినా చేయండి. ఓకేనా? బ్రీతింగ్, టచ్, 3 చోట్ల టచ్ అయ్యి వెనక్కి రావాలి. బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. స్లోగా, కంగారేం లేదు, మెల్లగా. బ్రీతింగ్, సబ్ కాన్షియస్ మైండ్, తర్వాత లెఫ్ట్ కణిత, తర్వాత ఆజ్ఞా చక్ర, తర్వాత రైట్ కణిత. అక్కడికి వచ్చేయాలి. ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికి. ఓకేనా? చెయ్యండి మాస్టర్స్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, టచ్ చేసుకుంటూ వెనక్కి వచ్చాయి. ఓకేనా? అక్కడ టచ్ అవ్వాలి. మనం ఎక్కడ డాట్ పెట్టామో అక్కడ టచ్ అవ్వాలి. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే థ్రోట్ లో ఒక డాట్ పెట్టుకుందాం. థ్రోట్ లో బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. అలాగే సహస్రాలు ఒక డాట్ పెట్టుకుందాం. అది సహస్రాలు మాడ్ అంటారు చూడు అక్కడ. ఓకేనా? బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఈ సహస్రా నుండి థ్రోట్ కి లైన్ కలుపుదాం. ఓకేనా మాస్టర్స్? థ్రోట్ నుంచి సహస్రాకి లైన్. బ్రీతింగ్ సహస్ర, బ్రీత్ అవుట్ థ్రోట్. విశుద్ధ. ఓకేనా? విశుద్ధకి కలపాలి. విశుద్ధ నుండి స్టార్ట్ చేసి సహస్రాకి లైన్ పెట్టి మళ్ళీ వెనుకొచ్చారు. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఇదొక లింగం లాగా. ఓకేనా? బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, చూడండి ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం రైట్ ఐ కన్ను, కుడి కన్ను, రైట్ ఐకి ఒక డాట్ పెట్టుకుందాం. రైట్ ఐ లోపలనే గమనించాలి. డాట్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. అలాగే లెఫ్ట్ కన్ను, లెఫ్ట్ ఐ, లెఫ్ట్ ఐకి కూడా ఒక డాట్ పెట్టుకుందాం. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. టచ్ అవ్వాలి. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మన ఆజ్ఞా చక్రానికి ఒక డాట్ పెట్టుకుందాం. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మనం ఈ త్రిభుజాన్ని మళ్ళీ కలుపుకుందాం. కుడి కన్ను నుండి ఎడమ కన్ను, ఎడమ కన్ను నుండి ఆజ్ఞా చక్రానికి, ఆజ్ఞా చక్రం నుంచి కుడి కన్నుకి. ఫస్ట్ మనం కుడి కన్ను నుంచి ఎడమ కన్నుకి ఒక లైన్ కలుపుదాం. బ్రీతింగ్, ఎడమ కన్నుకు పోయి మళ్ళీ రిటర్న్ కుడి కన్నుకు వచ్చేయాలి. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, టచ్,
బ్రీత్ అవుట్. అలాగే ఎడమ కన్ను నుండి ఆజ్ఞా చక్రానికి ఒక లైన్ గీత గీసినట్టు. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. ఆజ్ఞా చక్రం నుండి మళ్ళీ కుడి కన్నుకు, కుడి ఐకి బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. అక్కడ టచ్ చేసి మళ్ళీ వెళ్ళికొచ్చేయాలి. ఆజ్ఞా చక్ర టు కుడి కన్ను, బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. ఈ మూడిటి కలిపేద్దాం. కుడి కన్ను నుంచి ఎడమ కన్నుకి, ఎడమ కన్ను నుంచి ఆజ్ఞా చక్ర కుడి కన్ను. ఓకేనా? బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్ కుడి కన్ను, తర్వాత ఆజ్ఞా చక్ర, మళ్ళీ కుడి కన్నుకి వచ్చి బ్రీతింగ్ ఎడమ కన్ను నుండి ఆజ్ఞా చక్రాకి, ఆజ్ఞా చక్రం నుండి కుడి కన్ను. త్రిభుజం గమనించండి మాస్టర్స్. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. ఓకే ఓకే మాస్టర్స్, ఎంత అద్భుతంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. భుజాల కాడికి వద్దాం మాస్టర్స్. మన కుడి భుజం ఒక డాట్ పెట్టుకుందాం. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. అలాగే ఎడమ భుజానికి ఒక డాట్ పెట్టుకుందాం. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. షోల్డర్, లెఫ్ట్ షోల్డర్, రైట్ షోల్డర్. లెఫ్ట్ షోల్డర్ కి ఒక డాట్ పెట్టుకుంటున్నాం. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. డాట్ పెట్టాలి గట్టిగా. బ్రీతింగ్ టచ్ అవ్వాలి, బ్రీత్ అవుట్. అలాగే మనం హార్ట్ అనాహత చక్ర, హార్ట్ లో ఒక డాట్ పెట్టుకుందాం మాస్టర్. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. ఇప్పుడు కుడి భుజం నుండి ఎడమ భుజానికి ఒక లైన్ గీద్దాం. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. కుడి భుజం నుండి ఎడమ భుజానికి బ్రీత్ తీసుకొని మళ్ళీ కుడి భుజానికి వచ్చేయాలి. లైన్ అన్నమాట. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. అలాగే ఎడమ భుజం అంటే లెఫ్ట్ షోల్డర్ నుండి అనాహత హార్ట్ కాడ డాట్ పెట్టాం కదా, అక్కడికి వెళ్దాం. లెఫ్ట్ భుజం నుండి, లెఫ్ట్ షోల్డర్ నుండి హార్ట్ కి ఒక లైన్. బ్రీతింగ్ హార్ట్, బ్రీత్ అవుట్ లెఫ్ట్ షోల్డర్, ఎడమ భుజం. బ్రీతింగ్ హార్ట్, బ్రీత్ అవుట్ లెఫ్ట్ షోల్డర్. అలాగే మనం ఈ హార్ట్ దగ్గర నుండి కుడి భుజానికి ఒక లైన్. బ్రీతింగ్ రైట్ షోల్డర్, బ్రీత్ అవుట్ హార్ట్. బ్రీతింగ్ రైట్ షోల్డర్, బ్రీత్ అవుట్ హార్ట్. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. త్రిభుజం వచ్చేసింది మాస్టర్. దీన్ని కలిపేసుకుందాం. రైట్ షోల్డర్ నుండి లెఫ్ట్ షోల్డర్, లెఫ్ట్ షోల్డర్ నుండి హార్ట్, అనాహత చక్రం ఉంది కదా, హార్ట్ నుండి మళ్ళీ కుడి భుజానికి. ఓకేనా?
అంటే కుడి భుజం అంటే రైట్ షోల్డర్ టు లెఫ్ట్ షోల్డర్ టు హార్ట్ టు రైట్ షోల్డర్ చేయండి. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. అలాగే మనం థ్రోట్ లో ఒక డాట్ పెడదాం. థ్రోట్ లో విశుద్ధ. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఇప్పుడు రైట్ షోల్డర్ టు విశుద్ధ టు లెఫ్ట్ షోల్డర్ టు రైట్ షోల్డర్, అలా త్రిభుజం గీసుకుందాం. అంటే ఫస్ట్ రైట్ షోల్డర్ టు విశుద్ధ ఒక లైన్, అంటే బయట నుంచే వస్తుంది మాస్టర్స్, కలపండి ఏంగా. బ్రీతింగ్, టచ్, విశుద్ధకు టచ్ అవ్వాలి, టచ్, బ్రీత్ అవుట్ రైట్ షోల్డర్, బ్రీతింగ్ రైట్ షోల్డర్ టు విశుద్ధ, బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. అలాగే విశుద్ధ నుండి లెఫ్ట్ షోల్డర్ కి బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఇవి 3 కలిపేసి త్రిభుజం గీసుకుందాం. రైట్ షోల్డర్ టు లెఫ్ట్ షోల్డర్ టు విశుద్ధ టు రైట్ షోల్డర్, అలా అయినా పర్లేదు, గీయండి. టచ్ త్రిభుజం. రైట్ షోల్డర్ టు విశుద్ధ టు లెఫ్ట్ షోల్డర్ టు రైట్ షోల్డర్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఓకేనా మాస్టర్స్? పైకి త్రిభుజం విశుద్ధకు కోణమట వచ్చింది, కిందికి హార్ట్కు. ఓకేనా? ఇప్పుడు చెస్ట్ భాగం, రైట్ చెస్ట్ లో ఒక డాట్ పెట్టుకుందాం. బ్రీతింగ్, టచ్ అవ్వాలి, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. అలానే మనం లెఫ్ట్ చెస్ట్ లో ఒక డాట్ పెట్టుకుందాం. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. థైమస్ గ్లాండ్ ఉంది కదా మాస్టర్స్, ఆ థైమస్ గ్లాండ్ లో ఒక డాట్ పెట్టుకుందాం. అది గొంతుకు కిందికి హార్ట్ అనాహత చక్రం మధ్యలో ఉంటది. ఓకేనా? అక్కడ బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఇప్పుడు రైట్ చెస్ట్ నుండి థైమస్ గ్లాండ్ కు ఒక లైన్ కలుపుదాం. బ్రీతింగ్ రైట్ చెస్ట్ టు థైమస్, ఒక లైన్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్ థైమస్, బ్రీత్ అవుట్ రైట్ చెస్ట్, బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్.
ఇప్పుడు థైమస్ గ్లాండ్ నుండి లెఫ్ట్ చెస్ట్ కి లైన్. బ్రీతింగ్ లెఫ్ట్ చెస్ట్, బ్రీత్ అవుట్ థైమస్ గ్లాండ్. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. అలాగే లెఫ్ట్ చెస్ట్ నుండి రైట్ చెస్ట్ కి ఒక లైన్. బ్రీతింగ్ లెఫ్ట్ చెస్ట్ నుండి రైట్ టచ్, బ్రీత్ అవుట్ లెఫ్ట్ చెస్ట్. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మనం ఈ త్రిభుజాన్ని మళ్ళీ కలిపేసి గీద్దాం. ఒక్కొక్కటి విడిగా కాకుండా కలిపి. రైట్ చెస్ట్ బ్రీతింగ్ తీసుకొని థైమస్ టచ్ అవ్వాలి, లెఫ్ట్ టచ్ అవ్వాలి, తర్వాత రైట్ కి బ్రీత్ అవుట్ అవ్వాలి. ఓకేనా మాస్టర్స్? ఓకేనా? బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, ఎంత చక్కగా చేస్తున్నారు. మనం ఇప్పుడు రైట్ మోచేయికి ఒక డాట్ పెట్టుకుందాం. ఓకేనా? రైట్ మోచేయికి ఒక డాట్. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. అలాగే లెఫ్ట్ చేయి మోచేయికి ఒక డాట్ పెట్టుకుందాం. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. అయితే మాస్టర్స్ భుజం నుండి మోచేయి దాకా ఒక లైన్ కలుపుకుందాం. కుడి షోల్డర్ మోచేయి వరకు. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. పైకి భుజము నుండి మోచేయి వరకు ఒక లైన్ అన్నమాట. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. అలాగే మోచేయి నుండి మడిమ అంటారు, అంటే అక్కడ వరకు, అరిచేయి మధ్యన ఉంటదిగా అక్కడి వరకు. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. అలాగే అరిచేతిలో గమనిద్దాం మాస్టర్స్. మన శ్వాస అరిచేతిలో, ఈ వేళ్ళన్నిటికీ ఎనర్జీ రావాలి కదా అక్కడ. బ్రీతింగ్ లోపల గమనిద్దాం. టచ్, బ్రీత్ అవుట్. కుడి చేయి. బ్రీతింగ్ లోపల బ్రీత్ అవుట్. లోపల గమనించాలి. బ్రీతింగ్, ఆ వేళ్ళన్నీ ఎంత బ్రీత్ అవుట్, ఎంత లూజ్ అయిపోయాయి ఎంత చూసుకోండి మాస్టర్స్. అలాగే ఎడమ అంటే లెఫ్ట్ షోల్డర్ దగ్గర నుండి మోచేయి వరకు. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. అలాగే మోచేయి నుండి మడిమ అంటే చెయ్యి హస్తం దగ్గర వరకు. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. అలాగే అరిచేతిలో గమనిద్దాం. లోపల గమనిద్దాం మాస్టర్స్. బ్రీతింగ్ టచ్, బ్రీత్ అవుట్. ఆ వేళ్ళ నుంచి ఎలా వస్తుందో గమనించండి. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇప్పుడు చూసుకోండి మాస్టర్స్, వేళ్ళెంత చెయ్యి ఎంత అలకగా, వేళ్ళెంత సున్నితంగా అనిపిస్తున్నాయి.
ఓకేనా? ఇప్పుడు మనం థైమస్ గ్లాండ్ కు డాట్ పెట్టాం కదా, వీటిని కలుపుదాం. మోచెయ్యి, కుడి మోచెయ్యి నుండి థైమస్ గ్లాండ్ అంటే అనాహత చక్రం గ్రంథి ఉందిగా, అక్కడికి బయట నుంచి వస్తుంది మాస్టర్. కుడి మోచెయ్యి నుండి థైమస్ గ్లాండ్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఈ థైమస్ గ్లాండ్ నుండి కుడి ఎడమ మోచేయి వరకు లైన్ కలపాలి. థైమస్ గ్లాండ్ నుండి ఎడమ మోచేయి. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్, థైమస్ గ్లాండ్. బ్రీతింగ్, ఎడమ లెఫ్ట్ మోచేయి దగ్గరికి ప్లస్ అక్కడ నుండి థైమస్ గ్లాండ్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఈ ఎడమ మోచేయి నుండి కుడి మోచేయికి ఒక లైన్. బ్రీతింగ్, కుడి మోచేయి, బ్రీత్ అవుట్, లెఫ్ట్ మోచేయి. బ్రీతింగ్, టచ్ అవ్వాలి అక్కడ, వెనక్కి వచ్చే. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఇది మొత్తం ఒక త్రిభుజం మళ్ళీ గీసుకుందాం. కుడి మోచేయి నుండి థైమస్ గ్లాండ్కి, థైమస్ గ్లాండ్ నుండి ఎడమ మోచేయికి, ఎడమ మోచేయి నుండి కుడి మోచేయికి. ఓకేనా మాస్టర్స్? చెయ్యండి. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, మనం ఇప్పుడు కుడి భుజం నుండి మళ్ళీ నాభిలో ఒక డాట్ పెట్టుకుందాం మాస్టర్స్. నాభి స్థానం తెలుసుగా, నాభిలో ఒక డాట్ పెట్టుకుందాం. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఈ కుడి భుజం, కుడి షోల్డర్ ఉందిగా, కుడి షోల్డర్ నుండి నాభి స్థానానికి లైన్ కలపాలి. బయట నుంచి వస్తుంది. బ్రీతింగ్, నాభి స్థానం, బ్రీత్ అవుట్. కుడి లెఫ్ట్ రైట్ షోల్డర్ నుండి నాభి స్థానం. బ్రీతింగ్, మణిపూర చక్రం కొంచెం కిందికి. ఓకేనా? బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. అలాగే కుడి భుజం నుండి ఎడం భుజం. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఎడమ షోల్డర్ నుండి నాభి స్థానానికి. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. నాభి స్థానానికి టచ్ అవ్వాలి. లెఫ్ట్ షోల్డర్ నుండి నాభి స్థానం. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇవి 3 కలిపి మళ్ళీ త్రిభుజం గీసుకుందాం. కుడి షోల్డర్ నుండి ఎడమ షోల్డర్కి, ఎడమ షోల్డర్ నుండి నాభి స్థానం అంటే కుడి షోల్డర్. ఓకేనా? బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మనము కుడి మోచేయింది కదా, మనం మూలాధార చక్రాల్లో ఎడినల్ గోనాడ్స్ గ్రంథి ఉంది కదా, ఆ గోనాడ్స్ గ్రంథికి ఒక డాట్ పెట్టుకోవాలి. చూడండి మాస్టర్స్, బేస్ చక్ర చివర్ణ యానస్ పాయింట్, బ్లాడర్ పాయింట్ మధ్యలో గోనాడ్స్ గ్రంథి ఉంటది. ఆ గోనాడ్స్ గ్రంథికి డాట్ పెట్టాలి. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, టచ్,
బ్రీత్ అవుట్. ఈ మోచేయి, కుడి మోచేయి ఉంది కదా, ఆ కుడి మోచేయి నుండి గోనాడ్స్ గ్రంథికి లైన్ అన్నమాట. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, అక్కడ టచ్ అవ్వాలి గోనాడ్స్ గ్రంథికి. టచ్, బ్రీత్ అవుట్, కుడి మోచేయి. ఓకేనా? బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఆ గోనాడ్స్ గ్రంథి నుండి మోచేయికి లైన్. గోనాడ్స్ గ్రంథి టు మోచేయి, ఎడమ మోచేయి, లెఫ్ట్ మోచేయి. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ఎడమ మోచేయి నుండి కుడి మోచేయికి. ఓకేనా మాస్టర్స్? బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఈ మూడింటిని మళ్ళీ కలిపేసుకుందాం. కుడి మోచేయి నుండి గోనాడ్స్ గ్రంథి టు ఎడమ మోచేయి నుండి కుడి మోచేయికి. ఓకేనా మాస్టర్స్? ఓకేనా? బ్రీతింగ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్. ఇప్పుడు నాభి ఉంది. నాభికి ఇరు ప్రక్కల అంటే ఎడమ వైపు ఒక డాట్, కుడి వైపు ఒక డాట్. మోచేయి తగులుతుంది అక్కడ, అటొక డాట్ ఇటొక డాట్ పెట్టుకుందాం. ఇప్పుడు రైట్ సైడ్ పెట్టుకుందాం. నాభికి రైట్ సైడ్ ఒక డాట్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. అలాగే ఎడమ నాభి స్థానం పక్కకు, లెఫ్ట్ వైపు మోచేయి తగులుతుంది అక్కడ. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కుడి నాభి స్థానం వైపు పెట్టాం కదా ఒక డాట్, ఆ డాట్ నుండి గోనాడ్స్ గ్రంథికి లైన్ అన్నమాట. ఒక లైన్ గీద్దాం. బ్రీతింగ్, గోనాడ్స్ గ్రంథ్, బ్రీత్ అవుట్. రైట్ నాభి స్థానం, రైట్. బ్రీతింగ్, అక్కడ టచ్ అవ్వాలి. బ్రీత్ అవుట్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఆ గోనాడ్స్ గ్రంథి నుండి లెఫ్ట్ నాభి అక్కడ. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఈ లెఫ్ట్ నాభి నుండి హార్ట్ ఉంది కదా, హార్ట్ లోకి లైన్ కలుపుదాం. లెఫ్ట్ నాభి నుంచి హార్ట్ కి. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఆ హార్ట్ దగ్గర నుండి రైట్ నాభి, మోచేయి తగులిద్దే అక్కడ డాట్ పెట్టంగా అక్కడ. హార్ట్ టు రైట్ నాభి. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఇదేం ఎలా ఉంటదంటే కాజు స్వీట్ ఉంటదిగా, ఒక డైమండ్ లాగా అలా వస్తుంది అనమాట. ఓకేనా? రైట్ నాభి నుండి గోనాడ్స్ గ్రంథి టు లెఫ్ట్ నాభి టు హార్ట్. గమనించండి మాస్టర్స్, మళ్ళీ ఒకసారి చెప్తాను. రైట్ నాభి నుండి గోనాడ్స్ గ్రంథి నుండి లెఫ్ట్ నాభి నుండి హార్ట్ నుండి మళ్ళీ రైట్ నాభి. ఓకేనా? స్లోగా అయినా చెయ్యండి మాస్టర్స్, ఇది చాలా బాగుంటది. బ్రీతింగ్, టచ్ అవ్వకుండా వెళ్ళాలి. బ్రీత్ అవుట్.
చిన్నగా, కంగారు లేదు మాస్టర్స్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇక్కడ నాభి దగ్గర శివలింగం అనుకోండి, చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టు. బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. మణిపూర చక్ర ఎలా తిరుగుతుంది మాస్టర్స్, గమనించారా? అనా స్వాదిష్టాన చక్ర కూడా సూపర్ తిరుగుతుంది, గమనించండి. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. భలే ఉంది ఇది చేస్తుంటే, లోపల భలే తిరుగుతుంది. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, చాలా బాగుంది. మనం ఇప్పుడు మోకాలు, కుడి మోకాలు అంటే నీస్, రైట్ నీస్ ఒక డాట్ పెట్టుకుందాం. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. అలాగే లెఫ్ట్ మోకాల్కి ఒక డాట్ పెట్టుకుందాం. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఎలా ఉంటదంటే, ఇప్పుడు మనం హాస్పిటల్ వేసుకొని కూర్చుంటాం కదా మాస్టర్స్, ఇది ఏమైతుందంటే గోనాడ్స్ గ్రంథ్, ఈ కుడి మోకాలు, నీస్, ఎడమ నీస్ అంటే లెఫ్ట్ నీస్, ఈ మొత్తం త్రిభుజం లాగా వస్తుంది. బయట నుంచి రెండు మోకాళ్ళకి బయట నుంచి ఒక లైన్ వస్తుంది, కానీ ఇది మాత్రం లైన్ కరెక్ట్ గా వస్తుంది, గమనించండి. బ్రీతింగ్, రైట్ నీస్ టు గోనాడ్స్ గ్రంథ్, ఒక లైన్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఈ గోనాడ్స్ గ్రంథి టు లెఫ్ట్ నీస్, మోకాల్, ఎడమ మోకాల్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఇప్పుడు లెఫ్ట్ మోకాల్ నుండి రైట్ మోకాల్, లెఫ్ట్ నీస్ నుండి రైట్ నీస్ కి ఒక లైన్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఈ మూడు కలిపి మనం త్రిభుజం చేసుకుందాం, ఓకేనా? మూడింటిని కలిపేసి రైట్ నీస్ టు గోనాడ్స్ గ్రంథ్, గోనాడ్స్ గ్రంథ్ టు లెఫ్ట్ నీస్, లెఫ్ట్ మోకాలు నుండి మళ్ళీ రైట్ మోకాలు, ఓకేనా? టచ్ చేయండి మాస్టర్స్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. గమనించండి, మూలాధార చక్రంలో ఎంత వైబ్రేషన్స్ వస్తున్నాయో గమనించండి మాస్టర్స్. ఇది చేస్తుంటే మూలాధారంలో బాగా వైబ్రేషన్స్ వస్తున్నాయి. బ్రీతింగ్, బ్రీత్ అవుట్. అలాగే మోకాలు నుండి కింద యాంగిల్ వరకు, అది పట్టా గొలుసు పట్టీ పెట్టుకుంటాం కదా, అక్కడ జాయింట్ వరకు లైన్ తీసుకుందాం. మోకాలు నుండి, కుడి మోకాలు నుండి ఆ పట్టీ పెట్టుకునే జాయింట్ వరకు. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. అక్కడ టచ్ అవ్వాలి, చూడండి. బోనెమ్మటి వెళ్ళండి లోపల, బోనెమ్మటి వెళ్తే చూడండి ఎంత సరసరా అని వెళ్తుందో. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. దెబ్బకు మోకాలు నొప్పి పోవాలి. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. అది కాలు లోపల గమనిద్దాం. ఈ మడిమ ఎక్కడైతే నొప్పులేస్తుంటుందో ఇప్పుడు దెబ్బకు పోతే అక్కడ గమనించండి లోపల, అరికాలు లోపల. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. లోపల గమనించండి. బ్రీతింగ్,
టచ్, బ్రీత్ అవుట్. అలాగే ఎడమ మోకాలు నుండి మనం జాయింట్ వరకు పట్టి పెట్టుకుంటాం కదా, అక్కడ జాయింట్ వరకు. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. అలాగే ఎడమ కాలు పాదం లోపల గమనిద్దాం. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. చూడండి మాస్టర్స్, కాళ్ళు ఎంత అల్కగా హాయిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం స్పైనల్ కార్డ్ చివరి నుండి సహస్రాకు టచ్ అవ్వాలి. వెనక స్పైనల్ కార్డ్ వెనక నుండి స్పైనల్ కార్డ్ ఎడ్జ్, మూలాధార చక్రం చివర ఉంటది, అక్కడి నుండి సహస్రాకి బ్రీతింగ్ చేద్దాం. ఓకేనా? స్పైనల్ కార్డ్ ఎడ్జ్ టు సహస్ర. బ్రీతింగ్, టచ్ అవ్వాలి సహస్రాకి. బ్రీత్ అవుట్, వెనక్కి వచ్చేయాలి మూలాధార స్పైనల్ కార్డ్ ఎడ్జ్ వరకు. ఓకేనా? చేయండి మళ్ళీ. బ్రీతింగ్, టచ్ అవ్వాలి, టచ్, బ్రీత్ అవుట్. వెన్నుపూసను ఆనుకుంటూ వెళ్ళాలి శ్వాస. వెన్నుపూసలో నుంచి సహస్ర టచ్ అయి మళ్ళీ వెనకకు వచ్చేయాలి. ఓకేనా? బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. మళ్ళొక్కసారి. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఇప్పుడు స్పైనల్ కార్డ్కి వచ్చాం కదా, ఆ సహస్రాకి వచ్చాం. సహస్రాలో నుంచి ఫ్రంట్ చక్రాస్ ఉన్నాయి కదా, ఆ చక్రాస్ తగులుకుంటా మూలాధార చక్రానికి వెళ్ళాలి. ఓకేనా? పైనుండి కిందికి, ఇందాక కింద నుండి పైకి చేసాం, ఇప్పుడు పైనుండి కిందికి చేద్దాం. ఓకేనా? సహస్ర టు మూలాధార చక్రం వరకు రావాలి, అన్ని టచ్ చేసుకుంటూ మూలాధార చక్రం వరకు. సహస్ర టు ఆజ్ఞ చక్ర టు విశుద్ధ చక్ర టు అనాహత చక్ర టు మణిపూర చక్ర టు స్వాదిష్టాన చక్ర టు మూలాధార. ఓకేనా? చేయండి మాస్టర్స్. సహస్ర టు మూలాధార. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. మళ్ళీ సహస్రాకి వచ్చేయాలి. ఓకేనా? బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, టచ్, మూలాధార టచ్, బ్రీత్ అవుట్. ఇలా వచ్చాం. వెనక నుండి పోయాం, ముందుకు వచ్చాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం? వెనక నుండి పోయి మళ్ళీ ముందుకు వద్దాం ఒక్క శ్వాసతో. ఓకేనా? బ్రీతింగ్, సహస్ర టచ్ చేసి వెనకకు వచ్చేయాలి. ఫ్రంట్ నుండి వద్దాం, వెనక నుండి పోయి ఫ్రంట్ నుండి వద్దాం. ఓకేనా? గమనించండి మాస్టర్స్. స్పైనల్ కార్డ్ ఎడ్జ్. బ్రీతింగ్, సహస్ర, బ్రీత్ అవుట్, మూలాధార. స్పైనల్ కార్డ్ బ్రీతింగ్, స్పైనల్ కార్డ్ నుండి సహస్రాకి, సహస్ర నుండి ఫ్రంట్ చక్రాస్ కి బ్రీత్ అవుట్. బ్యాక్ చక్ర నుండి ఫ్రంట్ చక్రాకి ఒక సర్కిల్, ఒక రౌండ్ అన్నమాట. ఓకేనా? చెయ్యండి. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. బ్రీతింగ్, టచ్, బ్రీత్ అవుట్. ఓకే మాస్టర్స్, చాలా చక్కగా ఎంత అద్భుతంగా చేసుకున్నాం మనం. చాలా బాగా చేశారు. చూడండి, ఒళ్ళంతా ఊగిపోతుంది. మనం ఇప్పుడు మన తలపైన మెర్కోబా గోల్డెన్ క్రిస్టల్ కాంతి పిరమిడ్ ని ఆహ్వానించుకుందాం. ఓకేనా మాస్టర్స్?
మెర్కోబా గోల్డెన్ క్రిస్టల్ కాంతి పిరమిడ్. ఆ పిరమిడ్ యొక్క శక్తి సహస్ర టు సబ్ కాన్షియస్ మైండ్ టు ఆజ్ఞా చక్ర. ఓకేనా? అలా ఎల్ టైప్ లో కాంతి ఆజ్ఞా చక్రానికి వస్తుంది మాస్టర్స్. మనం ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న చెట్లకంతా కాంతిని స్ప్రెడ్ చేద్దాం. భూమి మీద ఉన్న చెట్లకంతా ప్రకృతికి మొత్తం కాంతితో నిండిపోవాలి. వృక్షాలన్నీ కాంతితో నిండిపోవాలి. కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. గోల్డెన్ కాంతిని స్ప్రెడ్ చేయండి. భూమి మీద ఉన్న చెట్లన్నీ వృక్షాలన్నీ కాంతితో నిండిపోవాలి. గోల్డెన్ కాంతితో చెట్లన్నీ పచ్చగా ఉంటాయిగా, గోల్డెన్ కాంతితో నిండిపోతున్నాయి. గోల్డెన్ కాంతి, చెట్లన్నీ కాంతి, అడవులన్నీ కాంతితో నిండిపోవాలి. అడవులన్నీ కాంతితో నిండిపోవాలి. భూమి మీద ఉన్న చెట్లు, అడవులు అన్ని కాంతితో నిండిపోతాయి. భూమి మీద ఉన్న వాటర్ అంతా, సముద్రాలు, నదులు అన్ని కాంతిగా నిండిపోవాలి. కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. భూమి మీద ఉన్న సముద్రాలు, నదులు, వాగులు, చెరువులు, బావులు మొత్తం కాంతితో నిండిపోవాలి. గోల్డెన్ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. గోల్డెన్ కాంతితో నిండిపోవాలి. ఆ నదులలో ఉన్న జీవ జలాలన్నీ కాంతితో నిండిపోవాలి. నీళ్లలో ఉండే ప్రతి జీవి కాంతితో నిండిపోవాలి. కాంతిని స్ప్రెడ్ చేయండి. అలాగే ఆ నీరు తాగిన జంతువులన్నీ కాంతిగా నిండిపోవాలి. కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. భూమి మీద ఉన్న జంతువులన్నీ కాంతితో నిండిపోవాలి. చీమ దగ్గర నుండి ఏనుగు వరకు జీవులన్నీ కాంతితో నిండిపోవాలి. జీవులన్నీ కాంతితో నిండిపోవాలి. నీటిలో జీవించే జీవులన్నీ కాంతితో నిండిపోవాలి. కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. నీటిలో జీవించే జీవులన్నీ కాంతితో నిండిపోవాలి. అడవుల్లో ఉండే జీవులన్నీ కాంతితో నిండిపోవాలి. కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. గోల్డెన్ కాంతిని స్ప్రెడ్ చేయండి. అలాగే కొండలన్నీ కాంతితో నిండిపోవాలి. గోల్డెన్ కాంతితో నిండిపోవాలి. కొండలు, కోనలు, గుట్టలు అన్ని కాంతితో నిండిపోవాలి. మంచు కొండలు కూడా గోల్డెన్ కాంతితో నిండిపోవాలి. మంచు కొండలు గోల్డెన్ కాంతితో దగ్గర మెరిసిపోతున్నాయి మాస్టర్స్. గోల్డెన్ కాంతితో నిండిపోవాలి. భూమి మీద ఉండే పంటలన్నీ గోల్డెన్ కాంతిగా మారిపోవాలి. కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. భూమి మీద ఉన్న పంటలన్నీ కాంతితో నిండిపోవాలి. పంటలంటే మనం తినే ఆహారం మొత్తం, పళ్ళ వృక్షాలు, కూరగాయల తోటలు, పళ్ళ తోటలు, ఆకుకూర తోటలు అన్ని కాంతితో నిండిపోవాలి. పండ్లు, ఫలాలు అన్ని గోల్డెన్ కాంతితో నిండిపోవాలి. ఈ కాంతితో నిండిపోయిన ఏ ఆహారం తీసుకున్న మానవులంతా కాంతితో నిండిపోవాలి. గోల్డెన్ కాంతితో నిండిపోవాలి. కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. భూమి మీద ఉన్న మానవులంతా గోల్డెన్ కాంతిగా మారిపోవాలి. గోల్డెన్ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. వారు ప్రేమతో నిండి, దయతో నిండి, తోటి వారిని అందరిని తమలాగా ప్రేమించేలా గోల్డెన్ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. భూమి మీద ఉన్న మానవులంతా గోల్డెన్ కాంతిగా మారిపోవాలి. ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ ఆత్మ మేల్కొనాలి. వారు పూర్ణాత్మతో కనెక్ట్ అయిపోవాలి.
వాళ్ళు ధ్యానులుగా శాకాహారులుగా తక్షణమే మారిపోవాలి. గోల్డెన్ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. భూమి మీద ఉన్న మానవులంతా కాంతితో నిండిపోవాలి. వారు తక్షణమే ధ్యానులుగా శాకాహారులుగా మారిపోవాలి. అలాంటి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. భూమి మీద అంతటా పిరమిడ్లు వచ్చేయాలి. గోల్డెన్ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. పొలాల మీద, గుట్టల మీద, ఇండ్ల మీద, పశువులుండే పాకల మీద, ప్రతి ఒక్క దాని మీద గోల్డెన్ కాంతి పిరమిడ్లు ఉండాలి. పిరమిడ్లు వచ్చేయాలి. అంతటా పిరమిడ్ల మయమైపోవాలి. గోల్డెన్ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అంతటా భూమి మీద అన్ని పిరమిడ్లు నిండిపోవాలి. గోల్డెన్ కాంతిని స్ప్రెడ్ చేయండి. అంతటా పిరమిడ్ మయమైపోవాలి. అంతటా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అలాగే మానవులంతా కాంతితో నిండిపోవాలి. గోల్డెన్ కాంతితో అందరూ తక్షణమే ఆత్మజ్ఞానంతో నిండి తోటి వారిని ప్రేమిస్తూ ఈ భూమాతతో అనుసంధానమై ఉండాలి. ప్రకృతి మాతతో అనుసంధానమై ఉండేలా గోల్డెన్ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అమ్మ ప్రేమని ఎప్పుడు పొందుతూ అమ్మకి ఎప్పుడు ప్రేమనిస్తూ ఉండాలి. మన అమ్మ ఈ భూమాత కూడా అందరికంటే ఫస్ట్ అమ్మ. ప్రకృతి మాత మన అమ్మ. మన సొంత అమ్మని ఎలా ప్రేమిస్తామో ఈ భూమాతను అలానే ప్రేమించాలి. ప్రకృతి మాతను కూడా అలానే ప్రేమించాలని గోల్డెన్ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ప్రతి ఒక్కరూ అమ్మ ప్రేమలాగా భూమాతను, ప్రకృతి మాతను ప్రేమించేలా గోల్డెన్ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. గోల్డెన్ కాంతిని స్ప్రెడ్ చేయండి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు జ్ఞానులుగా మారిపోవాలి. గోల్డెన్ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మనం ఇంటికి వచ్చేద్దాం. మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ గోల్డెన్ కాంతిని స్ప్రెడ్ చేయండి. మన మాస్టర్ అయిన శ్రీకాంత్ మాస్టర్ గారికి, వారి కుటుంబానికి గోల్డెన్ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ప్రేమతో నిండిన కాంతిని స్ప్రెడ్ చేయండి. మన పత్రి సార్కి, స్వర్ణమాల మేడంకి గోల్డెన్ కాంతిని స్ప్రెడ్ చేయండి. వారి కుటుంబానికి. సార్ ఎప్పుడు మనకు జ్ఞానబోధ చేస్తూ ఉండాలి. మనం ఇంకా ఇంకా జ్ఞానులుగా, ఇంకా అద్భుతమైన మాస్టర్స్ గా తయారు కావాలని ఆ సార్కి గోల్డెన్ కాంతిని స్ప్రెడ్ చేయండి. మన శ్రీకాంత్ మాస్టర్ ఫ్యామిలీకి కూడా మనల్ని ఇంకా ఇంకా ఉన్నతంగా మనల్ని తీసుకువెళ్ళాలని గోల్డెన్ కాంతిని స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. మన ఇంట్లో అందరికీ గోల్డెన్ కాంతిని స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మన పత్రి సార్, మన స్వర్ణమాల మేడం మన కోసం అమృతం తీసుకొచ్చారు. మన శ్రీకాంత్ మాస్టర్ చేతుల మీదుగా మనకు ఒక బిందెలో గోల్డెన్ కలర్ లో ఉన్న అమృతాన్ని తెచ్చారు. మన పత్రి మేడం అది శ్రీకాంత్ మాస్టర్ కి ఇచ్చారు జగ్గులో పోసి. శ్రీకాంత్ మాస్టర్ మన దగ్గరకు వచ్చి అందరికి ఇస్తున్నారు. తీసుకోండి మాస్టర్స్. సార్ మనకు మీద ప్రేమ ఎక్కువ, గ్లాసు నిండా పోసిస్తున్నారు. అందరు తీసుకోండి. జయ హో జయ హో జయ హో జయ హో कांति जगत जय जय हो, पिरामिड जगत जय जय हो, कांति जगत जय जय हो, श्रीकांत मास्टर जय जय हो, श्रीकांत मास्टर जय जय हो అని మన పత్రి సార్ పాట పాడుతున్నారు. మాస్టర్స్ వినండి. జయ హో జయ హో అని సార్ ఆనందంతో ఒక 2-3 పలుకులు పలికారు. ఎంత బాగుందో. ఓకేనా మాస్టర్స్? అమృతం తాగారా?
అయితే ఇక మన మాస్టర్స్ అందరికి థ్యాంక్ యూ చెప్పండి. మన పత్రి సార్ని హట్ చేసుకోండి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సార్. మీకు శతకోటి పాదాభివందనాలు సార్. పాదాలకు శతకోటి ప్రణామాలు చేయండి అందరూ. సార్ ఇంత మనల్కి ఈ ధ్యానాన్ని అందించినందుకు శతకోటి ప్రణామాలు మాస్టర్. పత్రి మాస్టర్ మీకు వేల వేల కృతజ్ఞతలు. అమ్మకు కూడా, స్వర్ణమాల మేడంకి కూడా పాదాభివందనాలు చేయండి. అమ్మను కూడా హట్ చేసుకోండి, నాన్నను కూడా హట్ చేసుకోండి, పత్రి సార్ని హట్ చేసుకోండి. ఇంకా మన శ్రీకాంత్ మాస్టర్ కి శతకోటి ప్రణామాలు చేయండి. మన శ్రీకాంత్ మాస్టర్ని కూడా హట్ చేసుకోండి. ఎంత ప్రేమో, మనం అంటే ఎంత ఇష్టమో మాస్టర్లకి. మన గురువు గారైన పత్రి మాస్టర్ కి, మన తండ్రి, ఎంత అమ్మకు నాన్నకు వేల వేల కృతజ్ఞతలు. మన బ్రదర్ అయిన శ్రీకాంత్ మాస్టర్ కి వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మెల్లగా మీ 2 చేతులు విడదీసి కళ్ళ మీద బోర్లిచ్చుకోండి. 5 4 3 2 1 0. మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్పండి. మన హాస్టల్ గురువైన మహతర్ బాబాజీకి, అలాగే మనకు జ్ఞానం ఇవ్వడానికి, మనకు సర్కిల్ ఇవన్నీ కనెక్షన్ ఇచ్చిన మాస్టర్స్ కి అందరికి, మనం రోజు వచ్చే మాస్టర్స్ అందరికి, హాస్టల్ మాస్టర్స్ అందరికి శతకోటి ప్రణామాలు. థ్యాంక్స్, లవ్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. లవ్ యూ మాస్టర్స్, లవ్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. ఓకేనా? చిన్నగా ఏం కనబడుతుందో చూడండి. ఏం కనపడ్డా కాంతిని స్ప్రెడ్ చేయండి. సారీ చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి, కాంతిని స్ప్రెడ్ చేయండి. చిన్నగా చేతులు విడతీస్తూ స్మైల్, నవ్వు, ముఖం మీద నవ్వు ఉండాలి, పెదాలలో నవ్వు విరపూయాలి. ఆ నవ్వుతో కళ్ళు మెల్లగా తెరుస్తూ, చేతులు మెల్లగా తెరుస్తూ చూసుకోండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, నాకు ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన శ్రీకాంత్ మాస్టర్ కి వేల వేల కృతజ్ఞతలు. మాస్టర్స్ మీరందరూ ఎంత ఓపిక ఉన్నారు. మీ అందరికి శతకోటి పాదాభివందనాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ మాస్టర్. ఓకే మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సూపర్. ఎన్ని టచ్లు ఇచ్చారు మీరు మాకు. టచ్లతో వచ్చారు సార్ అందరు కూడా. రండి, కలిసి రండి. అతుకుపోయారు అట్లా టచ్ తోటి. ఓకే, గుడ్. ఇవన్నీ మీరు రాసుకున్నారు మేడం? ఎట్లా మీరు ఎట్లా వచ్చినాయి ఇవన్నీ సార్? కనెక్షన్స్? లేదు సార్, నేను కళ్ళు మూసుకొని రాసుకున్నారా? లేదు సార్, అస్సలు రాయలే. నాకు ఎంత ఫస్ట్ నుంచి అది వచ్చేసింది, అసలు నేను రాయలే సార్. అవి ఇక్కడ కూడా కొన్ని ఇంకా కొన్ని మర్చిపోయాను. ఇంకా కొన్ని సబ్ కాన్షియస్ మైండ్ అక్కడ కొన్ని మర్చిపోయాను ఇంకా చెప్పటం. మన గ్లాండ్, పీనియల్ గ్లాండ్, అవి ఏమో ఇంకా అవేం తెలియలే నాకు. ఇక లైన్ ఇలా వచ్చేసింది. ఎంత వరకు చెప్పానో తెలియట్లే, రాయలేదు. కళ్ళు మూసుకొని అవి అవి గుర్తుంచుకుంటూ చెప్తాను. ఓకే మాస్టర్స్. మరి చాలా మంది గ్రూప్ లో ఉన్నారు కానీ రావట్లేదు మాస్టర్స్. కనీసం మీకు లాక్డౌన్ టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు రావచ్చు మాస్టర్స్. మధ్యాహ్నం రండి, ఈవినింగ్ రండి మాస్టర్స్. లాక్డౌన్ టైం మనకు ఎవరికి బిజీ ఏం లేదు. సో కాబట్టి లాక్డౌన్ టైం యూజ్ చేసుకోండి మాస్టర్స్. ఇప్పుడు మనకి కనెక్షన్ ద్వారా కానీ కాన్ స్ప్రెడింగ్ వల్ల మనకి లోకానికి ఉపయోగపడుతుంది కదా. చాలా మంది అంటే వస్తే ఇక్కడ క్లాస్ చెప్పిస్తారు అని చెప్పి బ్యాంకు రావట్లేదు. అట్లే మాస్టర్స్, ఫోర్స్ లేదు, మీ ఇష్టం. మీరు చెప్తే మీరే మంచిది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, చాలా మంది రావట్లేదు. సో మధ్యాహ్నం రండి. రేపు రోహిణి మేడం చెప్తారు. రోహిణి మేడంకు మాస్టర్స్ కనెక్ట్ అయ్యి ఛానలింగ్ ద్వారా వస్తున్నాయి మెసేజ్ చాలా. సో మీరు మధ్యాహ్నం వస్తే చాలా అద్భుతం మాస్టర్స్. మీరు క్లాస్ చెప్పకుండా జస్ట్ కనెక్షన్, ఇలా కనెక్షన్ చెప్తే పర్లేదు మాస్టర్స్, ఈజీగా ఉంటుంది అందరికి కూడా. రండి మాస్టర్స్. ఎందుకంటే చాలా మంది మన ఫస్ట్ గ్రూప్ చూసి చాలా మంది కూడా వస్తుంటారు. సో మరి 163 ఇచ్చాను ఈరోజు నెంబరు. 120 మంది సగం మంది కూడా రావట్లేదు.
మరి అసలు ఎందుకు ఉన్నారు వాళ్ళు గ్రూప్ మీద వాళ్ళకి అర్థం కావట్లేదు. ఓకే, సో మీరు వస్తారు కాబట్టి మీరు రెగ్యులర్ అండి మాస్టర్స్, లాక్డౌన్ యూజ్ చేసుకోండి. ఓకే ఓకే, వెంకటేశ్వర సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. పద్మ మేడం అద్భుతంగా ఉన్నాయి మేడం కనెక్షన్స్. అవునా సార్, థ్యాంక్ యూ సార్. టచ్ చేశారు మొత్తానికి అయితే అన్ని ఒళ్ళంతా వెరైటీగా ఉంది మేడం. లోగానే చెప్పానా? వెరైటీగా ఉంది. అది మేడం టచ్ చేసుకొని మళ్ళీ బ్రీత్ చేసుకోవటం వెరైటీగా ఉంది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. సారే టచ్ చేపించారు సార్, టచ్ టచ్ అని చెప్తారు కదా, అది అంత కాపీ కొట్టినట్టే. డాక్టర్లు కూడా చెప్పలేదు మేడం, మీరు అంత పర్ఫెక్ట్ చెప్పారు, గీసినట్టే ప్లాన్. బాగుంది మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. వినయ్ కుమార్ సార్. గుడ్ ఈవినింగ్ మాస్టర్, డివైన్ మాస్టర్. గుడ్ ఈవినింగ్. పద్మ గారు చాలా బాగా చెప్పారండి. కానీ ఒక చిన్న తప్పు పట్టుకున్నాను మీ దగ్గర. నేను శ్రీకాంత్ గారు చెప్పాలి తప్ప రైటా అనేది. చెప్పనా సార్? చెప్పండి సార్. ఒక చిన్న పొరపాటు చేశారు మేడం గారు, కనెక్షన్ చెప్పమంటారా? చెప్పండి సార్. అయితే ఇప్పుడు రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ కలిపి రెండు ఒక్కటి చేశారు మీరు ఫస్ట్. చేసిన తర్వాత మళ్ళా దానికి రెండు వేరు వేరు పాయింట్ ఇచ్చారు. ఆజ్ఞా చక్రం నుంచి లెఫ్ట్ బ్రెయిన్ అన్నారు, మళ్ళీ ఆజ్ఞా చక్రం నుంచి రైట్ బ్రెయిన్ అన్నారు. అదొక త్రిభుజం అన్నారు. ఫస్ట్ ఏం చేస్తారు మీరు? రైట్ బ్రెయిన్ అన్నారు, లెఫ్ట్ బ్రెయిన్ అన్నారు, మళ్ళీ రెండింటిని కలిపారు మీరు. లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు ఒకటైనాయి కదా. ఇప్పుడు రెండు బ్రెయిన్లు ఒకటైనాయి కదా. అప్పుడు ఒకటే డాటు ఆజ్ఞా చక్రానికి ఒక డాట్. మూడో డాట్ ఏది? అంటే ఇక్కడ లెఫ్ట్ బ్రెయిన్ ఒక డాట్, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ కలిపారు. రెండు కలిపారు. లైన్ సార్, లైన్ కలపాలి కదా. అట్లా కలపకూడదు. ఫస్ట్ కలపక ముందే చెప్పాలి, చెప్పిన తర్వాత కలపాలి. అంతేగా రెండు కలిపిన తర్వాత ఆ రెండు కలిపి వేరు వేరు అయినాయి కదా, రెండు ఒకటి చేశారు. ఫస్ట్ ఏం చేశారు? లెఫ్ట్ బ్రెయిన్ ఏం చెప్పాను అక్కడ తెలియలేదు సార్, అది ఏం చెప్పాను. అందుకని ముందు అడిగా నేను. సార్ ముందు అబ్జర్వ్ చేశాక లెఫ్ట్ బ్రెయిన్ చెప్పారు. అది తప్పు కూడా తప్పనంటే ఫస్ట్ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ చెప్పారు. చెప్పిన రెండు బ్రెయిన్ అని కరెక్షన్ ఇచ్చారు. లెఫ్ట్ బ్రెయిన్ టు రైట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ టు లెఫ్ట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ టు రైట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ టు లెఫ్ట్ బ్రెయిన్ అని అన్నారు. అంటే రెండు కలిపి ఒక బ్రెయిన్ అయినాయి. అది తెలియలేదు సార్, అది ఏం చెప్పానో నాకు తెలియలేదు. అన్ని చాలా బాగా చెప్పారు. అదొక్కటి తప్ప ఇంత బాగా చెప్పారు. అంటే రెండు జాయింట్ అయినాయి కాబట్టి ఒకటి అనుకోవట్లేదు, మీరు రెండు వేరే ఉంది అనుకున్నారు. ఓ నేను అది గమనించలేదు. అది గమనించాలి, మీరు చెప్పిందాక తెలియలేదు, నాకు తెలియలేదు. చాలా బాగా చెప్పారు. అంతేనా సార్? శ్రీకాంత్ గారు కరెక్టా సార్ చెప్పింది? సార్ మా సార్ చెప్పారు. లెఫ్ట్ బ్రెయిన్ ఒక డాట్, రైట్ బ్రెయిన్ ఒక డాట్ సార్ అని ఫస్ట్ చెప్పారు. కలిపారు, చెప్పి రెండు కలిపారు. మళ్ళా లెఫ్ట్ బ్రెయిన్ టు రైట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ టు లెఫ్ట్ బ్రెయిన్. రెండు ఇప్పుడు సాక్స్ పెట్టి బూట్ ని సాక్స్ పెట్టి లేసి పెట్టి కట్టారండి. కట్టేసిన తర్వాత రెండు వైపులా రెండు ఒకటి డాట్ అయితే రెండు కలిపి ఒకటి అయినాయిగా. ఇప్పుడు రెండు బ్రెయిన్స్ ని ఒకటి చేశారు మేడం గారు. అదే సార్, ఇక్కడ ఒక డాట్ అక్కడ ఒక డాట్, రెండు కలిపితే ఒక లైన్ వస్తుంది సార్. లైన్ వచ్చింది సరే, ఆ రెండు లైన్ కలిపారు మీరు, కలిపి ఒకటి చేశారు. రెండు బ్రెయిన్ ఒక బ్రెయిన్ చేశారు. లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు కుట్టి ఒకటే చేశారు. చేసినప్పుడు రెండు కలిపి ఒకటే ఒక డాటే వస్తుంది కదా, రెండు డాట్ రావు. మీరు మళ్ళీ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అన్నారు. లెఫ్ట్ బ్రెయిన్ కూడా డాట్ ఇచ్చారు, రైట్ బ్రెయిన్ కూడా ఇచ్చారు, ఆజ్ఞా చక్రం కూడా డాట్ ఇచ్చారు. ట్రయాంగిల్ అన్నారు. అది ట్రయాంగిల్ కాదుగా, ట్రయాంగిల్ కాదు, డైరెక్ట్ లైన్ అవుతుంది. అవునా సార్? ఓకే సార్, అర్థమైందా శ్రీకాంత్ గారికి? సార్ అర్థమైందా సార్ చెప్పింది? నాకు అర్థం కాదు సార్. ఇప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండు సపరేట్ బ్రెయిన్ సార్. ఈ రెండు కుట్టారు మేడం గారు, కుట్టారు. కుట్టిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ బ్రెయిన్ వేరు రైట్ బ్రెయిన్ వేరు అన్నారు. అలా ఉండదుగా. ఫస్ట్ లెఫ్ట్ బ్రెయిన్ చెప్పారు సార్, ఓ డాట్ పెట్టించారు. రైట్ బ్రెయిన్ ఒక డాట్ పెట్టారు. రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రెండు కలిపారు. మళ్ళీ కలిపి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ కుడి చెవు ఎడమ చెవు తీసుకున్నాము. చెవు కాదండి,
ఎగ్జాంపుల్ ఓకే సార్, ఓకే సార్, ఉమ్. 2 చెవులు చేశారు. ఉమ్. ఈ 2 చెవులను కలిపారు, మేడం గారు పైన కుట్టేశారు. కుట్టేసినప్పుడు ఒకటే అయిందిగా. ఇప్పుడు బ్రెయిన్ ఒకటే పక్క కరెక్ట్ గీత సార్. అవుతుంది, గీత లాంటి గీత ఆజ్ఞ అవుతుంది. చక్రం తీసుకెళ్తారుగా. ఆ బ్రెయిన్ కరెక్ట్ పొడుగుట మధ్య గీశారు, అటు పక్క ఇటు పక్క 2 కలిపేశారు, 2 ఒకటే అయిపోయినాయి. ఇప్పుడు రెండు ఒకటే కరెక్టే. ఒకటైన తర్వాత అప్పుడు 2 వస్తాయి కదా, ఆజ్ఞా చక్రంలో ఒక డాట్ వస్తుంది, బ్రెయిన్ లో ఒక డాట్ ఓకే, వస్తుంది, ఓకే. అంతే. అదే సార్. అంతేగా. రైట్ బ్రెయిన్ నుంచి ఆగ్నేయచక్రం ఒక లైన్ పోతుంది, మళ్ళా ఆగ్నేయచక్రం ఇంకోటి నుంచి లెఫ్ట్ బ్రెయిన్ కు ఇంకోటి వస్తుంది, అటు వస్తుంది లెఫ్ట్ లైన్. మన 2 ట్రయాంగిల్ ఒకటైనాయి కదా చేసుకోవాలి. సార్, 2 ఒకటైనాయి కదా లేదు, సార్. ట్రయాంగిల్ వస్తుంది సార్, ట్రయాంగిల్ వస్తుంది. అంతే అంతే, అర్థం ట్రయాంగిల్ కాదు కదా. అట్లే ఉంటుంది సార్. అట్లా కాదు వచ్చింది, సార్. ట్రయాంగిల్ వచ్చింది. మేడం గారు, ట్యాంక్ వచ్చిందంటే సార్ తీసుకొచ్చారు, కానీ అది అది ఏమవుతుంది తెలుసా అండి, అది చాలా రాంగ్ కనెక్షన్ అయితే బ్రెయిన్ పోతుంది. ఓకే, ఓకే. 2 కలిపారు, 2 సపరేట్ చేశారు, మరి డాట్ పెట్టి ఫస్ట్ కలిపారు. కలపకుండా ఉండి 2 డాట్ లెఫ్ట్ రైట్ కుట్టకుండా మీరు ఉండి రైట్ కోటి లెఫ్ట్ కోటి పెట్టి ఆజ్ఞ కోటి పెట్టి 3 కలుపుకుంటే బస్ తప్పేం లేదు. మిగతా ట్రయాంగిల్స్ అన్ని అట్లా కరెక్ట్ గా వచ్చింది, కానీ నాకు డౌట్ వచ్చింది. నాకు భయం కూడా పుట్టింది సార్, ఒకవేళ ఈ 2 బ్రెయిన్లు ఒకటి చేశారు, ఒకటి 2 డాట్లు పెట్టారు, ఇది పెట్టొచ్చా పెట్టకూడదా, ఉంటుందా బ్రెయిన్ పోతుందా అనిపించింది నాకు. అందుకని చెప్పాను అదే. సారీ సార్, ఒకవేళ తప్పు అయితే నాది, రాంగ్ అయితే సారీ. ఓకే, ఓకే, ఓకే సార్. సార్, తెలిసింది తెలిసింది. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా. సార్ థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రేమతో మేడం. ప్రేమతో మేడం ఉన్నారా సార్? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. లేచారా ఇప్పుడే? సార్ లేచారా ఇప్పుడే? నేను మధ్యలో జాయిన్ అయినాను సార్, లేట్ జాయిన్ అయినాను. మేడం ఇక్కడ కనతలు చెప్పినారు చూడండి, లెఫ్ట్ టెంపుల్ రైట్ టెంపుల్, ఇప్పుడు జాయిన్ అయినాను. బాగుంది మేడం, చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ మేడం. మంచి నిదానంగా నెమ్మదిగా హాయిగా అనిపించింది మేడం. నేను ఇందాక వినయ్ కుమార్ సార్ చెప్పిన మిస్టేక్ అప్పుడు నేను లేను సార్, నేను ఇంకా యాడ్ కాలేదు, అప్పుడు కొంచెం లేట్ జాయిన్ అయినా. ఓకే సార్, చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. రైట్. భాగ్యలక్ష్మి మేడం. హలో నమస్తే మేడం. సార్. నమస్తే మేడం. కనెక్షన్స్ చాలా బాగున్నాయి మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా చాలా బాగా చెప్పిండ్రు. థ్యాంక్ యూ మేడం. తెలియలేదు, నాకే తెలియలేదు, ఇవాళ అసలు తెలియలేదు సార్. చెప్పండి. నేను పొద్దున క్లాస్ అటెండ్ అయిన సార్, నేను హ్యాండ్ రైజ్ కూడా చేసిన, మీరు బయటికి వెళ్ళిపోయినారు. నేను బయటకు పోక ముందే అది క్లాస్ నడిచినప్పుడు తీసా మేడం. అది హ్యాండ్స్ రైజ్ చేయక హ్యాండ్ ఏంది అమృతం కాదు, ఇక్కడ తీసాను, మధ్యలో తీసాను. అది ఇక్కడ తీసాను అంటే అది లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ కరెక్షన్ అప్పుడే తీసాను. ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసినప్పుడు మీరు చేసిన వీళ్ళందరిని అడిగిండ్రు, ఇక అంతలోనే ఒక 5 minutes వస్తా అని వెళ్ళిండ్రు మీరు. ఓకే, ఓకే, అది ఓకే మేడం. యాక్చువల్లీ అది ఎప్పుడు తీసానంటే రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ క్లీనింగ్ అప్పుడు తీసాను అనుకుంటా బహుశా. అది అటెండెన్స్ అది అప్పుడు కాదు, అన్మోల్ చెప్పినప్పుడు కాదు, అనుక ముందే తీసాను. మేబీ 6:15 6:20 తీసాను అనుకుంటా. నేను 4:30కే జాయిన్ అయినా సార్. నేను 4:30కే తెల్లారు గట్ల 4:30 ఎంత మిస్ అయినా చూద్దాం. వచ్చారు. ఓకే, రైట్. వచ్చాను. బి భాగ్యలక్ష్మి అన్నారు, కానీ బి కాదు కదన్న, అది జి. మీరు ఇదే పెట్టుకున్నారా? సేమ్ వచ్చిందా? జి భాగ్యలక్ష్మి రాలేదు సార్, అందులో మరి బి ఉన్నది. బి అంటే మరి నాది కాదు. ఓకే, చూద్దాం. రేపు మంచిగా పెట్టుకున్నాను. సో మీరు ముందర ఏంటంటే 0 పెట్టుకోం మనం. 67 ముందు 067 పెట్టండి.
అదే ఎందుకంటే నెంబర్స్ కిందికి అయిపోయారు వరకు అదే మిస్ అవుతుంది. ఇక కళ్యాణ్ మేడం. నమస్తే సార్. ఇవాళ మేడం గారు స్పూన్ ఫీడింగ్ ఇస్తా కనెక్షన్స్ చెప్పించారు. చాలా వరకు నాకు ఇదివరకు కొన్ని అర్థమయ్యే కాదు. చాలా వరకు తల కణతలు అంత చాలా ఎనర్జీస్ చాలా వస్తున్నాయి నాకు నైట్ మధ్యాహ్నం పూట. పొద్దున పూట రాత్రి అంతా మేలుకొని నిద్రపోతుంటాను. సగం కళలు వస్తున్నాయి నాకు మీ క్లాస్ లో. అవి కొన్ని చెప్పే ఉంటే కొన్ని చెప్పనే ఉంటున్నాయి. అందుకే నేను హ్యాండ్ రైట్ చేయట్లేదు. అది చాలా ఎనర్జీస్ వచ్చింది, చాలా బాగుంది. నాకు తలకాయ చాలా భారంగా ఉంటుందండి. అది నేను మిమ్మల్ని అడుగుదామని. పొద్దునపూట చాలా మంది ఉంటున్నారు. ఏంటి సార్? అంటే బరువు బాగా అవుతుందా? చాలా. అసలు ఇక్కడ సాయంత్రం పూట, పొద్దున పూట నేను రాత్రి అంతా 2 దాకా కూడా మేల్కొని ఉంటా. నేను లేవడానికి 4:30 నేను ప్రతిరోజు వస్తాను. సగం వెంట మధ్యలో నిద్రపోతే నాకు కళ వస్తుంది. ఆ కళ అయ్యేసరికి మీరు అది క్లాస్ అయిపోతుంది. నేను మేల్కొని మళ్ళీ వింటూ ఉంటాను క్లాసు. ఎక్కడో ఉంటుంది మళ్ళీ నా మనసు ఎక్కడో ఉంటున్నట్టు. నేను హ్యాండ్ రైజ్ చేద్దామంటే చాలా మంది చేస్తుంటారు. అందుకని నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుని కూడా నేను రైజ్ చేయట్లేదు. రాత్రిపూట మధ్యాహ్నం కూర్చుంటే అసలు ఎప్పుడు కూర్చొనియండి విపరీతమైన. ఇప్పుడు చూడండి సహస్రాలలో సూదంటు రాయిలాగా ఆజ్ఞ ఒకటి. కనెక్షన్స్ ఇచ్చారు కదా, కణతలన్నీ. కణతలు, మెడ, వేడి గాలి మనం ఉచ్ఛ్వాసాలు చేసినప్పుడు ప్రవహిస్తుంది. ఎక్కడైతే చేస్తుంటామో అది. అంటే మీకు లోపల బ్లాక్స్ బాగా క్లియర్ అవుతున్నాయి. సో అప్పుడు మత్తుగా బరువు ఉంటారు మేడం. ఏం కాదు, చెంగు పోతుంది మేడం. ఇప్పుడు మీరు బయటకు వస్తున్నారు. మీలో బ్లాక్స్ ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి మేడం. మీరు అంతకుముందు అలా ఉంటుందంటారా? అలా నిద్రపోతున్నట్టు ఎక్కువగా వినపడుతుంటది ఒకసారి, కానీ మగతగా ఉన్నట్టుంది. ఓకే, అది ఎట్లా ఉంటుంది కొంచెం స్టార్టింగ్ ఎట్లా ఉంటాయి మేడం? బ్లాక్స్ రిలీజ్ అయ్యే అట్లా ఉంటాయి, తర్వాత ఇంకా సెట్ అవుతుంది. చాలా బాగా చెప్పారండి వాడు. అన్ని కరెక్ట్ కాదు అన్ని నాకు గుర్తులేదు. మీరు చెప్పినట్లే బాగా చెప్పారు. నాకు ఒక చోట పాకుతున్నాయి ఇవాళ. మీరు కనెక్షన్స్ ఇప్పించినప్పుడు అట్లా చూచమలాడిపోవటం, పాకటం చాలా ఎక్కువగా అనిపించినాయి. మళ్ళీ నేను అప్పుడప్పుడు చేసేదాన్ని, మళ్ళీ ఇప్పుడు చేయట్లేదు కనెక్షన్స్ క్లాసు. మళ్ళీ ఇవాళ అనిపించింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బాగా చెప్పారు. సో మన కరెక్షన్స్ వారంకు 2 సార్లు చేయాలి. బాగుంటుంది, బాగుంటుంది. ఓకే, వినయ్ కుమార్ సార్ ఏంటి సార్? నాకు కూడా పొద్దున అనుభవం కూడా చెప్పారు. నాకు కూడా ఆబ్సెంట్ చేశారు సార్ మీరు. అది మరి ఎక్కడ మిస్ అయ్యారు మీరు అందరూ? నేను అనుభవం కూడా చెప్పాను సార్. నేను క్లాస్ లో ఉన్నా, మీరు చేయెత్తమన్నారు, మధ్యలో చేయెత్తిచ్చారు కళ్ళు తీయక ముందే. అప్పుడు కూడా చేయెత్తాను నిద్రపోకుండా. అదే చాలా మంది అనుభవం వాళ్ళు కూడా చెప్తున్నారు. గ్రూప్ సార్ మేము పొద్దున అనుభవం చెప్పారు కదా సార్, నేను ఎట్లా మిస్ అయ్యాను అంటారు. మిస్ అయినట్టుంది చార్ట్ నెంబర్. పర్లేదు, అదే సార్. ఓకే సార్, రైట్. సూపర్ అండి. నమస్తే సార్. 64 సార్ నాది నెంబరు. మార్నింగ్ ది లిస్ట్ లో కనపడలేదు, అందుకని అడుగుతున్నా సార్. చేసినాను. ఇంకా జనాలు ఉన్నారులేండి, మధ్యాహ్నం మాట్లాడుతున్నాం కదా అని సైలెంట్ అయిపోయాను. అందరూ కొత్త వాళ్ళు రాళ్ళ కదా మాట్లాడినాను. దీంట్లో లిస్ట్ లో ఓకే, పర్లేదు, రేపు చూద్దాం. ఓకే సార్. ఈ పులివెందుల సీత, కదిరి, జ్యోతి వీళ్ళంతా నేనే ఎంటర్ చేసిండే సార్. వీళ్ళు ధర్మవరం వాళ్ళు. వీళ్ళంతా పులివెందులంతా పోరంకి శోభ వీళ్ళంతా నా ఫ్రెండ్స్ సార్. నేనే ఎంటర్ చేయించింది. హిందూపూర్.
సో వాళ్ళు వచ్చారు, వాళ్ళ నెంబర్స్ వచ్చింది, మీరు రాలేదు. ఏమో ఊరికి అడుగుదామని సార్, ఎక్కడ పోదండి నాకు ఊరికి అడుగుదాం చేశాను సార్. అయితే ఈ నెంబర్స్ ఇది ఒకటి మిస్ అయినట్లేండి. అదే అదే అదే. మీరు చాలా ఎప్పటి బాగా చూస్తున్నారు ఇందులో? ఏం సార్ మీరు ఇందులో ఎప్పటి నుంచి అన్నారు? ఇన్నర్ ప్రాసెస్ నుంచే ఉన్నాను సార్. నాకు నీలిమ అవునా? అమెరికా మేడం యూఎస్ఏ? ఎంటర్ చేయించింది నాకు ఒక 6 ఓకే months. ఓకే ఓకే. అదే మీరు ఎప్పుడు మరి అప్పట్లో ఎక్కువ మా అదే టచ్లో లేరు అందుకే అంటున్నా. అప్పుడప్పుడు మాట్లాడుతున్నాను సార్, మీరు అడుగుతున్నారు మాట్లాడారా? ఓకే ఓకే శోభారాణి ధర్మారం అంటే ఓకే ఏదో ఓకే. పుట్టపర్తి అని చెప్పాను మొన్న కూడా. శోభన్ అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా, అందుకే డౌట్ వస్తుంది. పురంకి శోభ, ఇంకో శోభ కూడా వచ్చారు. అదే ఎవరో ఇంకా ఉన్నారు. ఇద్దరు ముగ్గురు ఉన్నారు శోభలు. ఉన్నారు. సో అందుకే ఈ రూల్ నెంబర్ పెడితే ఏ తలనొప్పి ఉండదు, ఈజీ ఉంటుంది. ఉంది సార్ నాది అదే 64 ఉంది కదా. అదే అందుకే మేడం రూల్ నెంబర్స్ ఉంటే మనకి ఈజీ ఉంటుంది. ఆ, ఇప్పుడు ఇందులో పద్మలు ఎక్కువ ఉన్నారు, పద్మలు చాలా మంది ఉన్నారు. పద్మాలు ఉన్నారు. అందరు పద్మ జాల ఉన్నారు, ఈ మేడం మాత్రం పద్మ ఒక్కడే ఉన్నారు, అందరు పద్మ జాలే ఉన్నారు. ఆ, ఓకే మేడం, ఓకే రైట్, థ్యాంక్ యూ. హిందూపూర్ ప్రమీల చాలా బాగుంది సార్. తనకి ఎక్స్పీరియన్స్ అవతార్ బాబా క్రియా యోగా చేసింది, చేపిస్తుంది తను. నేను నేర్చుకున్నాను తను. హిందూపూర్ ప్రమీల అని. ఆడ కరోనా ఎక్కువ ఉందని తను ఇప్పుడు క్రియాయోగ క్లాసెస్ అంటే మొత్తం తను పోయి చెప్పిస్తుంది మొత్తం ఊర్లో అంతా. ఇప్పుడు తనే చేపిస్తాంది క్లాసులు, క్రియాయోగ క్లాస్ అందరికి. చాలా బాగున్న ఎక్స్పీరియన్స్ తనకు అవతార్ బాబాతో మొత్తం మాస్టర్ తో మాట్లాడము అన్ని బాగుంది సార్. అందుకని ఎంటర్ చేసినాను. మొన్న తనకు బ్లాక్స్ ఫిజికల్ గా తనకేమో బ్లాక్స్ ఉన్నాయి, ఫుడ్ పాయిజన్ అయ్యి కడుపు ఎట్లా అయ్యేదంట, మంట అయ్యేది. అదే ఏం శుభ హీట్ అయిపోతుంది బాడీ అని చెప్పింది. మొన్న నాకు మాకు ముందు సైలెంట్ మెడిటేషన్ కదా సార్, గైడెడ్ లేదు అప్పట్లో. నాకు నచ్చదు వినే అనేది. అంటే లేదు నువ్వు విను, సార్ మాటలు ఇంటా చెయ్యి, ఇదే వేరే మనకు తెలియదు అని చెప్పిన. నేను చెప్పినానని పెట్టుకునే చెప్పిన. చేసిన తర్వాత కళ్ళు తీస్తే బాడీలో నుంచి 3 బ్లాక్లు పిచాచులు మారి బయటకు వచ్చేసినాయి అంట సార్. బ్లాక్ గా వెళ్ళిపోయినాయి. నేను కళ్ళతో చూశాను. చాలా బాగుంది ఇది అని నలుగురు ఈ రోజు ఫోన్లు చేసి చెప్పినారు సార్. చాలా బాగుంది, లోపలికి పోయి చూసుకో. ఎప్పుడు బయటే అబ్జర్వేషన్ చూసినాం, ఇన్నేళ్ళు చేసిన ధ్యానము యాక్టివేషన్ అవి అని అందరూ ఎక్స్పీరియన్స్ కొంతమంది చెప్పిన. చాలా చెప్పారా? చాలా బాగుంది, చాలా బాగుంది అని చెప్తాను. ఏం పేరు వాళ్ళ పేరు? ఒకరు ప్రమీల, ప్రసన్న, సునీల. ప్రసన్న సునీల మేడం వస్తారు. కదిరి జ్యోతి. ప్రమీల హిందూపూర్. తన ఎక్స్పీరియన్స్ సూపర్ ఉన్నా సార్. బుక్ రాయొచ్చు బాబాతో ఎక్స్పీరియన్స్, డైరెక్ట్ మాట్లాడడం కూడా ఉంది. చేస్తా ఉంది ఇంట్లో కొంచెం ఇది ఉంటాయి కదా మొక్కలతో అదే చెప్తున్నాను. క్రియాయోగ క్లాసెస్ చేసింది ఈ రోజు స్టార్ట్ అయింది. కరోనాకు అందరూ చనిపోతున్నారు. హిందూపూర్ లో 10 members ఒకే రోజు పోయినారంట. అవన్నీ మొత్తం అందరికి చెప్పిస్తాను. చక్రాస్ డైలీ చేస్తా సార్ క్రియాయోగ. అవతార్ బాబా నేర్చుకొని చేస్తున్నాను. అది చేసి అట్లే మెడిటేషన్. అవును సార్, నాకు చాలా ఇష్టం సార్ బాబాది మ్యూజిక్. అది గృహది పెడతారు కదా, అది వింటా అంటేనే ఒక ఇదిగా ప్రయత్నం అయిపోతుంది బాబాది. ఎనర్జీలు బాగున్నాయి సార్. ఎక్స్పీరియన్స్ హలో పెట్టారు. సరే శారదా మేడం.
శారదా మేడం. హలో. హలో సార్, వినిపిస్తుందా? మేడం వినిపిస్తుంది. అదే బ్లూటూత్ ఆఫ్ చేశాను, మరి ఇక్కడ మిస్టేక్ అయిందో. బాగా జరిగింది సార్, ప్రాసెస్ బాగా చేయించారు, క్లియర్ గా, చాలా క్లియర్ గా చేయించారు పద్మ మేడం గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్స్, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ, మీకు కూడా సూపర్, చాలా బాగా అనిపించింది. కానీ సార్ లేట్ గా జాయిన్ అయ్యాను ప్రాసెస్ లో. మెసేజ్ పెట్టారు గ్రూప్ లో, అందరూ ఫస్ట్ గ్రూప్ మాస్టర్స్ అందరూ క్లాస్ అటెండ్ కండి అని సార్ గ్రూప్ లో పెట్టారు. చూసి మరి ఏం చెప్తున్నారో సార్ ఈ రోజు, మళ్ళీ వినకపోతే మళ్ళీ రేపు ఇట్లా అనేసి మధ్యలోకి వెళ్ళి వచ్చి చూసిన 10:30కి చూసిన మెసేజ్ చూడగానే వచ్చి జాయిన్ అయ్యాను. మరి అయితే లేట్గా వచ్చినప్పటికీ పాయసం తాగించారు మాస్టర్స్, అమృతం పాయసం ఇచ్చారు సార్, పాయసం ఇచ్చారు పత్రి సార్. ఓకే ఓకే, చూసాను. అదే అదే చాలా తీయగా స్వీట్ గా. చాలా మంది మిస్ అయినారు, మరి రూల్ నెంబర్ వచ్చినా కూడా రాలేను, అది రూల్ నెంబర్ ఇచ్చాను, లేనప్పుడు రూల్ నెంబర్ ఇచ్చాను స్టార్టింగ్. అలాగనే రెగ్యులర్ రమ్మని చెప్పి రమ్మని ఫోన్ చేశాను, రమ్మని చెప్పి. అవునా సార్, అదే లాక్డౌన్ ఉంది కదా, లాక్డౌన్ యూజ్ చేసుకోవాలి కదా మనం. అవును సార్, మధ్యాహ్నం ఖచ్చితంగా వస్తే బాగుంటుంది కదా. అవునవును. అట్లనే రూల్ నెంబర్స్ ఇక్కడ మిస్ అయినా అక్కడ రూల్ నెంబర్స్ ఇచ్చడం జరిగింది. మరి ఇప్పుడు చాలా మంది మార్నింగ్ వచ్చినా అంటారు, మరి రావట్లే అంది, ఒకటి మిస్ అయినట్టు చూడాలి. నాది కూడా రాలేదు, నేను మార్నింగ్ క్లాస్ అటెండ్ చేసినాను. మరి అవునా, మీ నెంబర్ ఎంత? 23 23 వచ్చింది. ఏమో మరి. అయితే నాది కనెక్షన్ వైఫై పెట్టించిండ్రు, అయితే పోయింది. మళ్ళీ నేను, నాకు అది కుదురుతలేదని మళ్ళీ నేను నెట్ మళ్ళీ బ్యాలెన్స్ వేయించుకున్నా. ఇప్పుడు కంటిన్యూ అదే కనెక్షన్ కట్ అయింది, మధ్యన పోయింది సార్ కనెక్షన్. అదే 6:30 ఆ సమయంలో పోయింది, 6:20. లాస్ట్ మూమెంట్ బ్రెయిన్ కనెక్షన్ అప్పుడు నేను అప్పుడు తీశాను. ఏంటంటే ఈ మనకు సబ్జెక్ట్ ఉండే వరకు కొన్ని మర్చిపోతున్నా, సడన్ గుర్తుకొచ్చాక తీశాను అది. అట్లా ఇంకా అప్పుడు వెళ్ళిపోయారు, 25 మెంబర్స్ వెళ్ళిపోయారు. అవును సార్, చాలా మంది వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. లాక్డౌన్ టైం గా మేడం, లాక్డౌన్ టైం వరకు చాలా మంది వెళ్ళిపోతున్నారు. సో దానికి ఆ టైం మనం ఏమనలేదు. ఓకే మేడం, రైట్. శ్యామల. హలో సార్, నమస్తే సార్. ఎక్కడున్నావు మనము? బాల్కనీ బయటకు వచ్చినా సార్ ఇప్పుడే. ఓకే చెప్పండి మేడం. క్లాస్ చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వెనుకతోటే ఉన్నారా మేడం? బాగుందంటే చెప్తాను మీరు చెప్తారు. మేడం, మీరు అది టచ్ అని చెప్పారు. నాకు ఆ టచ్ బదులు తాళ్ళు కనిపించాయి మేడం. ఇప్పుడు ఓకేనా సార్? మేడం మీకు వినిపిస్తుందా? మేడం ఓకేనా ఇప్పుడు? వినిపిస్తుందా? ఓకే ఓకే మేడం, ఇప్పుడు ఓకేరా, ఇప్పుడు ఓకే. టచ్ అంటే చెప్పలేదు మేడం. అదే మీరు ఏంటి చెప్పండి. అదే మీరు రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ టచ్ ఆజ్ఞా చక్రం టచ్ అని చెప్పారు కదా, అప్పుడు ఆ టచ్ బదులు నాకు తాళ్ళు కనపడ్డాయి మేడం. చెప్పారు కదా, మరి చెప్పలేదంటారు. శ్రీకాంత్ సార్ అక్కడే ఉన్నారు మేడం, మీరు చెప్పలేదంటే ఇంకా సార్ నువ్వు ఏంది వింటావు ఎప్పుడు నిద్రపోతానే ఉంటా అంటారు. ఇవాళ మేలుకతోటే ఉన్నారు. ఓకే, స్టార్టింగ్ నెక్స్ట్.
సార్ అక్కడ వరకు విన్నాను సార్. ఇంకా కింద ఎక్కడ వరకు అంటే నా హత చక్రం అని చెప్పారు. అక్కడ వరకు విన్నాను బాగా. మరి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు బయటకు వచ్చింది. అయ్యో అయితే ఇవాళ కూడా నిద్రపోయాను మేడం మీరు. ఓకే ఓకే మేడం. గుడ్ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ గుడ్ యూ మేడం గుడ్ ఇంప్రూవ్మెంట్. 10% నువ్వు నిద్ర ఎరుగుతూ ఉన్నావు. వెరీ గుడ్. ఫస్ట్ ఇదే మేడం. హలో హలో యా నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. Good morning. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. థ్యాంక్ బాగుంది మేడం. కనెక్షన్స్ అది చాలా అర్థమయ్యేటట్లుగా బాగా చెప్పారు. Thank you, మూలాధార దగ్గర అయితే బాగా నాకైతే వైబ్రేషన్స్ బాగా వచ్చినాయి మేడం. కళ్ళ నుంచి వాటర్ బాగా కారింది అక్కడ. నాకు నాకు కూడా నాకు కొంచెం అర్థమైంది. ఈ మణిపూర చక్రం దగ్గర బాగా అనిపించింది, మూలాధారం దగ్గర బాగా అనిపించింది అవును, మేడం. అక్కడ నాకు బాగా కనిపించింది మేడం. బాగా వచ్చింది వైబ్రేషన్స్. మీరు మూలాధార దగ్గర చెప్పినప్పుడు అయితే నాకు చాలా బాగా అనిపించింది. కళ్ళ నుంచి కూడా బాగా వాటర్ ఫ్లో అయింది మేడం. తర్వాత చాలా లైట్ అయ్యింది కూడా. ఇది హెడ్ దగ్గర ఒకటేమో రాంబస్ షేప్ లాగా కనిపించింది మేడం. నాకైతే ఒకటి రాంబస్ షేప్ లాగా వచ్చింది. రాంబస్ దాన్ని తెలుగు అదే రాంబస్ షేప్ లాగా ఒకటి ఏర్పడింది. కానీ అవన్నీ మీరు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్ గా వచ్చినాయి. ఇంకా తర్వాత అంతా అక్కడ హెడ్ మీరు వినయ్ కుమార్ సార్ చెప్పారు చూసారా, అక్కడైతే రాంబస్ షేప్ లాగా వచ్చింది నాకు. అంటే మీరు చెప్పినా నాకు అది కనెక్ట్ అయిపోతుంది అట్లా. అవన్నీ చెప్తుండేటప్పటికి ఈజీగా కనెక్ట్ చేసుకుని అవి లైన్స్ ఫామ్ అయిపోతున్నాయి అంతా. థ్యాంక్ యూ ఇంకా మేడం. ఆ ఫ్లో లో వెళ్ళిపోయింది నాకు అంతా. ఇంకా ఒకసారి మీరు చెప్పిన దగ్గర నుంచి మళ్ళీ సహస్ర నుంచి మూలాధార అన్నప్పుడు స్ట్రైట్ లైన్ అయితే బాగా కనెక్ట్ అయినాయి మేడం. ప్రతి చక్రాకి కనెక్ట్ అవుతూ వచ్చినాయి. చాలా బాగా జరిగింది అది కూడా. తర్వాత ఏమో లైట్ స్ప్రెడ్డింగ్ అన్నప్పుడు నాకు ఒక కవ్వు ఎలిఫెంట్ కనిపించినాయి మేడం. బాగా అక్కడైతే బాగా అంటే సంతోషంగానే కనిపించింది. ఒక గోల్డెన్ లైట్ లాగా వచ్చి ఫామ్ అయినట్టుగానే కనిపించింది. మరి ఆ రెండు వచ్చినాయి ఈ రోజు అట్లా. కానీ బాగుంది మేడం. చాలా బాగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం షేర్ చేసినందుకు. చాలా బాగుందండి సార్. మార్నింగ్ నేను కూడా అటెండ్ అయ్యాను సార్ క్లాస్ కి. కానీ మీరు నాకు ఆబ్సెంట్ వేశారు మీరు కూడా. అయ్యో మీరు ఆప్షన్ వేస్తారు. నా నెంబర్ లేదు. శ్యామలు ఉన్నారు. నాది 93 సార్. నేను ఉన్నాను సార్. అదే ఏంటంటే నాకు ఫస్ట్ టైం సార్. మీరు ఎప్పుడు స్క్రీన్ షాట్ తీసినా నేను ఉంటాను. ఈసారి మరి ఎందుకో మిస్ అయింది. అంటే 0 పెట్టలేనందుకు వెళ్ళిపోయిందేమో అనుకున్నాను సార్. చూస్తాను. పెట్టుకుని అడిగి ఉన్నాడు ఇక్కడ. ఎస్ సార్. మార్నింగ్ చూసాను మీరు పెట్టినప్పుడు. నా నెంబర్ కనిపించలేదు సార్ అందులో. 91 సునీత మేడం ఉన్నారు. 98 లేరు. 93 సార్. లేదు అది లేదు సార్. అది లేదు. కనిపించలేదు మరి ఎందుకో. వచ్చాను సార్. క్లాస్ అంతా అటెండ్ అయ్యాను. మార్నింగ్ కూడా ఎక్స్పీరియన్స్ అంటే నాకు మీరు ఇక్కడ మనకి పైన సహస్ర దగ్గర ఏంటంటే వాళ్ళు చెప్పారు కదా సార్, బ్రహ్మరంధ్రం పైన మనకి రోజు అక్కడైతే నాకు జీసస్ మాస్టర్ వచ్చి ఆయన్ని నేను హగ్ చేసుకున్నట్టుగా కనిపించింది సార్. ఆయన దగ్గరకు అట్లా వచ్చింది నాకు ఎక్స్పీరియన్స్. నేను ఆ వరల్డ్ లోకి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ నన్ను తీస్తారు సార్. యాస్ట్రల్ వరల్డ్ లోకి వెళ్ళాను సార్. మీరు ఫిజికల్ వరల్డ్ లోకి తీసేసారు. చాలా బాగుంది. జీసస్ మాస్టర్ వచ్చారు సార్. అక్కడ హక్ చేసుకున్నాను. ఆయన అంతే ఎదురుగుండా కూర్చున్నారు అనమాట గోల్డెన్ కలర్ లో. అట్లా ఆయన నుంచి వైబ్స్ అది ఇలా ఉంటారు టెలిపతి జరుగుతుంది కదా సార్. ఆ ఫ్రీక్వెన్సీ జరుగుతుంది అనమాట అక్కడ. అది జరుగుతుంది సార్. ఆయనకి నాకు మధ్యన కనెక్షన్ నా హార్ట్ నుంచి వెళ్తూ ఆ ఫ్రీక్వెన్సీకి అందుకుంటున్నాను. ఆయనతో ఏదో మాట్లాడుతున్నాను సార్. అది జరుగుతుంది నాకు అక్కడ. అలా కనిపించింది సార్. సార్ అలా అయింది సార్ ఈ రోజు ఎక్స్పీరియన్స్ నాకు అక్కడ. కానీ అది ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన చాలా బాగుంది సార్. అసలు ఎంత అద్భుతంగా ఉంది అసలు ఆయన అలాగా హగ్ చేసుకుంటుంటే. కానీ బాగా ఈ మధ్య జీసస్ మాస్టర్ బాగా కనెక్ట్ అవుతున్నారు సార్. ఎందుకో
మొన్న మీరు ఇది చెప్పినప్పుడు కూడా ఆ రోజు కుదరలేదు, కానీ యోగులు ఎందుకో నాకు అంత యోగులు, ఋషులు, సిద్ధ పురుషులు, జీసస్ మాస్టర్ వీళ్ళే మన ఎక్కువ అంతా అక్కడి నుంచి కదా కనిపిస్తున్నారు. మేడం, మన అందరం అక్కడండి కనిపిస్తున్నాం, మన అందరం అక్కడి నుంచి వచ్చామండి. ఈ శరీరం ఎక్కువ తీసుకున్నాం వాళ్ళు. బట్ ఓకే సార్, అదే వాళ్ళు ఈ మధ్య ఈ మాస్టర్ ఎక్కువ వస్తున్నారు సార్, జీసస్ మాస్టర్. నైట్ కూడా మెడిటేషన్ ఓకే ఒకటి చేసుకున్నాను సార్, కూర్చున్నప్పుడు కనెక్ట్ అయ్యి చాలా సేపు అయింది. అది ఒకటి ఏదో హీలింగ్ ప్రాసెస్ లా జరిగింది సార్. ఒకటి మేడం, సోల్ పరంగా అందరూ ఒకటే. సోల్ ఒకసారి సోల్ ఫ్రీక్వెన్సీ పెంచినంటే అందులో అందరూ సమానమే. యోగులు కానీ, అవును సార్, ఋషులు ఆల్ కానీ, సప్త ఋషులు కానీ, మాతరవ కానీ, బుద్ధ మాస్టర్ కానీ, జీసస్ మాస్టర్ అంతా ఒకటే. అవును సార్. సో వాళ్ళ ఫ్రీక్వెన్సీలో కనెక్ట్ అవుతాం మనకి. ఓకే ఓకే సార్. ఎస్ సార్, అదే. సూపర్ మేడం, గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే పద్మ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది సార్ క్లాసు? అన్ని టచ్ అయితే బాగుంది మేడం. ఈ టచ్ ఇంకా లోపల ఉన్నాయి, నడుస్తున్నాయి, నాకు లోపల టచ్ నడుస్తున్నాయి. హలో, బాగుందా సార్? ఓకే బాగుంది మేడం, అదే అడుగుతున్నాయి, బాగా చెప్పారు. చెప్పానంటారా? థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిందే కదా సార్. ఓకే ఓకే, అది మనం చెప్పింది అన్నీ ఎటువైనా కాడికి ఉంటుంది, ఎక్కడ కన్సిస్ట్ కాదు ఉండదు. నాకు కూడా అర్థం కదా మేడం. మేడం సార్, మీరు ఆగ్నేయ చక్రం నుండి గోనాడ్స్ గ్లాండ్ నుండి రైట్ నాభి లెఫ్ట్ నాభి చెప్పారు. అది ఒకటి నాకు అది ఏ షేప్ వస్తే నాకు అర్థం కాలేదు. అంటే గోనాట్ ఇది మోచేతులు ఉన్నాయి కదా సార్, మోచేతుల నుండి గోనాట్స్ గ్రంథి చెప్తారు. ఆ నుంచి మన ఆగ్నేయ చక్రం చెప్పారు. మోచేతుల నుండి థైమస్ గ్లాండ్ కి చెప్పాను. థైమస్ గ్లాండ్, ఓకే. థైమస్ గ్లాండ్ చెప్పాను. మోచేతుల నుండి థైమస్ గ్లాండ్, ఆ నుంచి కూడా గోనాడ్స్ గ్లాండ్. ఓకే ఓకే, ఓకే డైమండ్ షేప్. ఓకే ఓకే, అర్థమైంది. డైమండ్ షేప్, ఓకే రైట్. డైమండ్ షేప్ అట్లా. ఓకే, అర్థమైంది. సూపర్ సూపర్, బాగుంది. థ్యాంక్ యూ సార్. చాలా షార్ప్ వచ్చింది. సూపర్. అప్పుడు మీరు చెప్పినప్పుడు విన్నదా? హలో మేడం, చెప్పండి. మీరు ఫస్ట్ అప్పుడు మస్తు బాగుంది సార్, మీరు కనెక్షన్స్ బాగున్నాయి అని చెప్పాను కదా సార్. మీరు అప్పుడు చెప్పిందే నాకు అది అట్లనే నిండిపోయింది సార్. నాకు మీరు అప్పుడు చెప్పినప్పుడే నిండిపోయింది. అప్పటి నుండే ఇది క్లాస్ చెప్పాలండి, చెప్పొద్దు అనుకున్నా. మొన్న మేడం చెప్పింది విన్నాక చెప్పాలి అని అట్లా అనుకున్నాను. అలా. ఓకే, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శతకోటి కృతజ్ఞ. ఓకే, సో మాస్టర్స్ కాబట్టి అందరు రండి మార్నింగ్. సో చూసారా ఇందాక సింతమని చెప్పించారు, మాస్టర్స్ కనెక్ట్ అయితే మనకు ఆల్రెడీ ఒక ఫ్రీక్వెన్సీ ఉన్నాయి కాబట్టి మీకు తొందర వస్తే మీకు ఆ ఇంట్యూషన్ కానీ, టెలిపతి కానీ, థర్డ్ ఐ కానీ, ఓకే మాస్టర్స్, ఆస్టర్ ట్రావెల్ ఇవన్నీ కూడా మీకు తొందర అది అయిపోతుంది. సో మాస్టర్ కనెక్షన్ జరుగుతుంది. సో అలాగనే ఈ మధ్యాహ్నం నైట్, సో ఇది కాన్స్పెక్టింగ్ అనేది మీరు డైలీ వస్తే మాస్టర్స్ కనెక్ట్ అవుతారా మాస్టర్స్ అట్లనే. సో మీరు ఆల్రెడీ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మన రోహిణి మేడం కానీ ఇంకెవరు కీర్తి మేడం జస్ట్ మనకు అప్డేటింగ్ మెసేజ్ వస్తుంది మాస్టర్స్ నుండి, తొందర కనెక్షన్ ఇవ్వాలి మన ఈ ఫస్ట్ బ్యాచ్ అని చెప్పి. సో కాబట్టి వాళ్ళు మీకోసం ట్రై చేస్తారు మాస్టర్స్, మీరు రావట్లేదు. సో ప్రతి ఒక్కరు రావాలి ఈ యొక్క కనెక్షన్స్ కానీ, కాన్స్పెక్టింగ్ అప్పుడు కానీ. సో అయ్యే డైమెన్షన్ నుంచి మాస్టర్స్ రావడం జరుగుతుంది మాస్టర్స్. సో వాళ్ళ ద్వారా జరుగుతున్నది. సో మల్టీ డైమెన్షన్ కనెక్షన్ జరుగుతున్నాయి. సో మిస్ కాకండి. ఇప్పుడు ఎట్లా లాక్డౌన్ కాబట్టి అందరు, ఇప్పుడు నేను కూడా అంతా బిజీ అయిపోయి నేను కూడా మీతో ఉంటాను ఇక. సో మధ్యాహ్నం ఇటు పోము, ఈవినింగ్ ఇటు పోము, మనం లాక్డౌన్ అంటే. సో లాక్డౌన్ యూజ్ చేసుకుంటాం మాస్టర్స్. సో ఎక్స్టెంట్ ప్రాసెస్ జరుగుతుంది మనది. సో మాస్టర్స్ ఖచ్చితంగా రండి. సో ఒకవేళ క్లాస్ చెప్పకుండా పడగా కనెక్షన్ చెప్పడానికి ట్రై చేయండి. కనెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈజీగా ఎవరైనా చెప్పించేది, పెద్ద అది సబ్జెక్ట్ కాదు. ప్రతి దాన్ని ట్రైనింగ్ చెప్పొస్తే జరుగుతుంది. ఓకే మాస్టర్స్, ట్రై చేయండి కూడా లాక్డౌన్ టైంలో.
ఓకే మాస్టర్, థ్యాంక్ యూ మరి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. సూపర్ మేడం. ఓకే మాస్టర్స్, మళ్ళీ ఒకసారి ఈ మన కరెక్షన్స్ అది ఎలా ఉండే మీరు నిద్రపోయి ఉంటే సరే వినండి, రికార్డు పంపిస్తే వినండి మాస్టర్స్, విని దాన్ని మరొకసారి మీకు ట్రై చేయండి. ఓకే మాస్టర్స్, ఈ రికార్డింగ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్. లవ్ యూ ఆల్.